సరే, మంచిది. మనం ఇలా మాట్లాడుకుంటే అందరూ వీళ్ళు ఎంత తిండిపోతులో అనుకుంటాం. మనం ఎవరు తిండిపోతులం కాదు, ఉపవాస పోతులం. అసలు నెల నెలలు అన్నమే తిన్నారు మన వాళ్ళు చాలామంది. 40 రోజులు ఉపవాసాలు, 80 రోజులు ఉపవాసాలు. ఇంకా వీళ్ళు తినేది ఎప్పుడు? ఊరికనే మన శత్రువులకు కొంచెం పుండు మీద కారం పెట్టాలని ఊరికి అట్లా మాట్లాడుకుంటాం మనం. మంచిది, దేవునికి స్తోత్రము. దేవదర్శన దినోత్సవం ఇలా జరగడానికి కారణం, ఇది సండే వచ్చింది. మరి సండే మనకు ప్రభు రొట్టె కార్యక్రమం తప్పదు, ఆరాధన తప్పదు, కానుకలు ఇవ్వడం తప్పదు. మళ్ళీ ఇదే రోజు దేవదర్శనాన్ని కూడా స్మరించుకోవడం తప్పదు. కనుక ఈ 2 కార్యక్రమాలు కలిసినందుకు ఇలా తప్పలేదు. ఇంకా ఇంతకంటే వేరే విధంగా వీలు కాలేదు. రేపు చేద్దామని కూడా నేను ఆలోచించాను. రేపు చేస్తే ఇంత ఈ రోజుకున్న స్పెషాలిటీ అయితే ఉండదు. ఇంకా రేపే దట్స్ అన్ ఆర్డినరీ డే. ఈరోజు ప్రభువు నన్ను దర్శించిన దినం, దానికి ఉండే స్పెషాలిటీ దానికి ఉంది. కాబట్టి ఇబ్బంది అయినా సరే చేద్దామని ఎంతో తర్జన భర్జన పడ్డాక సంఘ పెద్దలతో మాట్లాడి ఇలాగ నిర్ణయం తీసుకున్నాం. దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినాన విజయవాడలో స్వచ్ఛంద బొట్టు ధారణ ఉద్యమము ఘన విజయవంతం అయింది. రికార్డ్ బ్రేకింగ్ రోరింగ్ సక్సెస్ అయింది. ఎంతమందిని పిలిచారో అంతమంది కంటే ఎక్కువ వచ్చేటట్టున్నారని పాస్టర్ దయాసాగర్ గారు అనుమానించి ముందే కొంచెం ఊహించి పిలిచిన వాళ్ళకంటే డబల్ ప్రజల కొరకు వంటలు చేయించారు. ఎంతమందిని పిలిచారో దానికి రెట్టింపు వండించారు ఆయన. అయితే కూడా మళ్ళీ అంతకు రెట్టింపు వచ్చారు, సరిపోలేదు, మళ్ళీ వండించారు. ఇక్కడ జరిగినట్లే జరిగింది. వైజాగ్లో కూడా అలాగే జరిగింది, ఇక్కడ కూడా అలాగే జరిగింది. 500 మంది 600 మంది వస్తారని కూడా 3000 మంది తిన్నారు. వైజాగ్లో కూడా అలా జరిగింది. కనుక ఇది ఒక మహా పెద్ద ఉద్యమంగా రూపుదాల్చబోతూ ఉంది. యూపీలో చేయబోతున్నాం, ఛత్తీస్గఢ్లో చేయబోతున్నాం, వెస్ట్ బెంగాల్లో చేయబోతున్నాం, పంజాబ్లో చేయబోతున్నాం. మరి ప్రధానమంత్రి గారి స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్లో చేయబోతున్నాం. వీలైతే కాశీలో చేసి, ఆయన అక్కడ ఎంపీ కాబట్టి ఆయన అక్కడ చీఫ్ గెస్ట్గా కూడా పిలుద్దాము. మరి మొన్న కూడా విజయవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు, చాలా అభినందించారు. మల్లాది విష్ణు గారు, వారికి హైందవ క్రైస్తవం బుక్ ఇచ్చాం. ఇది చాలా విశేషమైన కాన్సెప్ట్ అండి. రంజిత్ గారు ఆయన అప్రిషియేట్ చేశారు. కార్చిచ్చులాగా ఓఫీరిజం అనే ఆలోచన విధానం దేశమంతటా వ్యాపిస్తూ ఉంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. దేవునికి స్తోత్రం. ఎనీథింగ్ బాబు? చాలా సంతోషం. నూతనంగా సువార్థికులుగా అభిషేకించబడినటువంటి సువార్థిక కుటుంబం జీవన్ రెడ్డి యేసురాణమ్మ వారి కుమార్తె ప్రఖ్యాతి వారు కానుక సమర్పించి ప్రార్థన చేయించుకుంటామన్నారంటే ఇప్పుడు వస్తారా? తర్వాత చేస్తారు. తర్వాత నేను తర్వాత చేస్తానంటారేవయ్యా. మంచిది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఓ చిన్న చరణం పాడుకొని చిన్న ప్రసంగం తర్వాత భోజన సమయంలోకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ కర్షకా కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా, కోత కాలము గతించిపోయే, గ్రీష్మ కాలము కూడా జరిగిపోయే, కోత కాలము గతించిపోయే, గ్రీష్మ కాలము కూడా జరిగిపోయే. పొలములు తెల్లబారే తెరి చూడు, కాలము చాలా గతించు పోయే. తెల్లబారే తెరి చూడు, కాలము చాలా గతించిపోయే. కొత్త యజమానుడైన క్రీస్తు
క్రీస్తుని కొత్త క్రీస్తుని కొత్త వారిని పంప కోరి వేడును కొత్త వారిని పంప కోరి వేడును క్రైస్తవ కర్షక కదలి రావయ్య కన్నులు తెరచి హల్లెలూయా కాలము ఆమేన్ హల్లెలూయా. The message has come. Let's listen to the message. 147వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగుజేయువాడు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం రండి ప్రియులారా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. సరిగ్గా 42 సంవత్సరాల క్రితం హైదరాబాదు ఖైరతాబాదు ప్రాంతంలో హిల్ కాలనీలో రాజారావు గారి గృహంలో ఉదయము 10:30 గంటల వేళ ఒకానొక అనామకుడైనటువంటి నీ అయోగ్య దాసునికి మీరు దర్శనమిచ్చి ఒక పని అప్పగించి నీ పిలుపును స్పష్టము చేసి ఆనాడు ఆరంభించిన చిన్న నిప్పురవ్వ ఇవాళ లక్షల మందిలోనికి కోట్ల మందిలోనికి వ్యాపించడానికి 42 సంవత్సరాలు అద్భుత రీతిగా పరమాద్భుత రీతిగా మీరు నడిపించి ఈ మజిలీకి మమ్ములందరినీ తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి యేసయ్యా నీకు కోటాను కోట్ల స్తుతులు నిత్యత్వమంతా చెల్లించిన మా రుణం తీర్చుకోలేము తండ్రి. మంచి దేవుడవు, నమ్మదగిన దేవుడవు, సత్యవంతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వసమర్థుడవు, వాగ్దానము చేసి నెరవేర్చే కన్న తండ్రివి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 42వ వార్షికోత్సవ వేళ ప్రభువా, మేము మా సంబరాలు, మా యొక్క హృదయానందము వ్యక్తపరిచాం, సంబరం జరుపుకున్నాం. నీకు వందనాలు. దానికంతటికీ నీ మీద ఉన్నటువంటి ఆరాధనే కారణం తండ్రి. నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీవెలాగో మాకు దొరకవు, నీ మెడలో దండ వేయలేము గనక నీ ప్రతినిధిగా ఒక వ్యక్తి మెడలో దండ వేశారు. కానీ నీవు కనపడితే ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు దండలేస్తాము తండ్రి? నీకే మా స్తుతులు, ఆరాధన, సన్మానమంతా నీకే. నీవు మా కళ్ళ ముందు లేనటువంటి ఈ దినాలలో నీ ప్రతినిధులుగా, నీ సాధనాలుగా వాడబడిన వారిని గౌరవిస్తూ మీ పట్ల మాకున్న అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నామని సర్వజ్ఞుడవైన నీకు తెలుసు నాయన. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరినీ దీవించండి. లేచి తిరిగి మేము మా ఇళ్ళకు వెళ్ళకముందు ఒకసారి మాతో మాట్లాడమని యేసయ్య మధుర నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, దేవదర్శన దినోత్సవము. దేవుడు ఒక దైవజనుడికి ఒక దర్శనాన్ని అనుగ్రహించిన దినమును సెలబ్రేట్ చేసుకోవడం, పండగ జరుపుకోవడం. ఇంతకు దర్శనము అనగా అర్థమేమిటి? ప్రసంగం ప్రారంభమైంది, చకచకా ముందుకు సాగుతుంది. శ్రద్ధ వహించాల్సిందిగా మనవి. దర్శనం అనగా అర్థం ఏంటి? 2 అర్థాలు. మూల పాఠాలే క్రైస్తవ సమాజానికి తెలియదు ఈ రోజుల్లో. ఆలు రావనే సంగతి చూసి నేను చాలా ఆశ్చర్యపోతున్నా.
ప్రారంభ సేవలో నేను ఇంతటి వాడినిలేండి, చాలామంది సేవకులు ఉన్నారు, మనం ఎంత, వాళ్ళ ముందు వాళ్ళందరూ పెద్దోళ్ళని తగ్గించుకుంటూ ఉండేవాడిని. ఏళ్ళు గడిచే కొద్దీ మనం ఇంతటి వాళ్ళంలే, వాళ్ళు చాలా గొప్పోళ్ళు అనుకునే కాన్సెప్ట్ తప్పు. ఆ గొప్పోళ్ళు అనుకున్న వాళ్ళలో ఏబిసిడీలు వాళ్ళు రాని వాళ్ళే 99% ఉన్నారు అని ఇక మనం ఇంతటోళ్ళంలే అనుకొని మానేసి ఇక మనం కూడా కొంతటోళ్ళంలే అనుకోనడం మొదలైంది. ఎందుకంటే నాకే అసలు తక్కువ తెలుసు, ఇంకా మహాజ్ఞానులు ఉన్నారు. ఆండ్రూ మర్రే గారు, చార్ల్స్ స్పర్జన్ గారు, ఆస్వాల్డ్ జే స్మిత్ గారు, ఏడబ్ల్యూ టోజర్ గారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు మేరు పర్వతం అంతా. వాళ్ళ ముందు నేను బచ్చాగాండి. నాకు తెలిసిన ఏబిసిడీలు కూడా రానోళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద రెవరెండ్లు, డాక్టర్లు, సంస్థలకు అధిపతులు. ఆశ్చర్యపోయాను నేను. ఇంకా టోజర్ గారు, స్పర్జన్ గారు వీళ్ళకి ఏం అందుతారు? వీళ్ళకి అందే లెవెల్ కాదు అది. పోనీ చిన్నోడిని నన్నైనా అందుకోండి అయ్యా అని ముందుకు వస్తే నన్ను కూడా అందుకోలేకపోతున్నారు. నన్ను కాదు కదా, నా సండే స్కూల్ పిల్లల్ని కూడా అందుకోలేకపోతున్నారు. కాబట్టి నేను ఎంతటి వాడిని లేండి అనుకునేది మానేసి మనం కూడా కాస్తంత పర్లేదు అని కొంచెం ధైర్యం తెచ్చుకున్నా. దేవునికి స్తోత్రం. మూల పాఠాలే రావి వినాడు. దర్శనం అనగా 2 అర్థాలు. ఇది మూల పాఠాలకే మూల పాఠం. ఇది చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకా రెండవ రాకడ ఏం అర్థమవుతుంది? పరలోక మర్మాలు ఏం అర్థమవుతాయి? సంఘాన్ని గొర్రెపిల్ల భార్య అని ఎందుకన్నాడు? కాపరం చేస్తారని ఎందుకన్నాడు? చెప్పుకోవడానికి పవిత్రమైన మాటలేం లేవా? అది ఎక్కడో ఆకాశమంత, అంతరిక్షమంత ఎత్తు. దర్శన దినోత్సవము అంటున్నా. దర్శనం అంటే 2 అర్థాలు బాబు. దృశ్యము, దృష్టి అనే దానిలో నుండి భౌతికమైనటువంటి అనుభూతికి సంబంధించినటువంటి భావం ఒకటి. భౌతిక నేత్రాలు, చర్మచక్షువులు, మాంసనేత్రాలు, వీటి ముందు ఒక ఆకారము కనబడుట, అదొక దర్శనం. అదొక దర్శనం. కొన్ని దృశ్యాలే కనబడతాయి. ఇప్పుడు లక్ష్మీదేవి అక్కయ్య గారు సాక్ష్యం చెప్పారు. నన్ను బాగా చూసి 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 అక్కయ్య గారికి నా ముఖం అలవాటు. యేసయ్య కనపడ్డాడు. యేసయ్య కనపడ్డాక పాదాలకు మొక్కి తలెత్తి చూస్తే ఆ మూతి ఉన్న భాగం అంతా ఓఫిరయ్య గారి లాగా మారిపోయింది. ఏంటి నాకు ఇలా దర్శనం వచ్చిందని ఆవిడ చెప్పింది. నేను ఆవిడకి చెప్పానా ఇలా చూడమని? చెబితే కనబడుతుందా? నేనెవరో ఆమెకు పెద్దగా తెలియదు అప్పట్లో. ఆ దృశ్యం కనబడితే నన్నే వచ్చి అడిగారు, ఏంటయ్య గారు ఇలా కనపడిందంటే నేను తనకు చెప్పాను, నేను దేవుని నోరు నమ్మా, అందుకని ఆయన్ని కనపరిచి నోరు స్థానంలో నా ఫేస్ పెట్టి చూపించాడు అందుకని చెప్పానని చెప్పింది కదా ఇప్పుడే సాక్ష్యం. అలాగా కొన్ని ఇమేజెస్, కొన్ని దృశ్యాలు కనపడ్డం, అది దర్శనమే. దానియేలుకు దర్శనం కలిగింది. 4 గొప్ప జంతువులు సముద్రంలో నుండి పైకి వచ్చేసాయి. అందులో 4వ జంతువుకి తల మీద 10 కొమ్ములు ఉన్నవి. 10 కొమ్ముల్లో ఒకదానికి ఇంకో చిన్న కొమ్ము మొలిచింది. దృశ్యం కనపడింది. విజన్ అంటే కొన్ని ఇమేజెస్ మన కళ్ళ ముందు కనిపించటం, అది దర్శనం. దాన్ని మించినటువంటి శక్తివంతమైన దర్శనం ఇంకోటి ఉన్నది. కళ్ళ ముందు ఏం కనపడింది? ఒక జంతువా, ఒక మనిషా, ఒక ఆకారమా? యోసేపుకు దర్శనం కలిగింది. పొలంలో పంటను కూర్చుకొని వెన్నులు కడుతున్నారు. అన్నదమ్ములందరూ వెన్నులు కడుతున్నారు. యోసేపు కూడా ఒక వెన్ను కట్టాడు. అన్నయ్యలందరూ వెన్నులు కట్టారు. ఆ 11 వెన్నులు వచ్చి యోసేపు కట్టిన వెన్ను నిటారుగా నిలబడి ఉండగా 11 వెన్నులు వచ్చి సాగిలపడ్డవి. ఇది చూశాడు.
స్వప్న దర్శనము అంటాడు దీన్ని దానియేలు. స్వప్నము వేరు, దర్శనము వేరు. మళ్ళీ ఇదొక సబ్జెక్టు. ప్రసంగం పొడుగు కావద్దంటే ఎందుకు కాదు చెప్పండి. వాడుతున్నటువంటి మాటలకు నిర్వచనాలే చెప్పాల్సి వచ్చింది, లేకపోతే గ్రీక్ అండ్ లాటిన్ ఏం చెబుతున్నారో అర్థం కాదు. స్వప్నము అనగా కళ, దర్శనము అనగా మనం మెలకువగా ఉన్నప్పుడు దేవుడు చూపించే దృశ్యాలు దర్శనం. కానీ స్వప్నములో దర్శనం ఉన్నది. మళ్ళీ మామూలు కళ కాదు. నిద్రలో నీవు ఉన్నప్పుడు నీ మనస్సు మీద దేవుడు పట్టు సాధించి గ్రిప్లోకి తెచ్చుకొని నీవు అనుకున్న మానవ తలంపులను కళగా చూడడం కాదు, పరలోకము నుండి దేవుడు దిగివచ్చి చూపించాలనుకున్న దాన్ని కళగా చూపిస్తాడు. దాన్ని స్వప్న దర్శనం అంటారు. యోసేపుకు వచ్చింది స్వప్న దర్శనము. కొత్త నిబంధన యోసేపు ఉన్నాడు, మరియమ్మ భర్త. ఆయనకి స్వప్నంలో ఒక దేవదూత వచ్చి మాట్లాడాడు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవటానికి భయపడకు, ఆమె తప్పు చేయలేదు అని చెప్పాడు. స్వప్నములో దేవుడు మాట్లాడుట దర్శనం. మెలకువగా ఉన్నప్పుడు కొన్ని దృశ్యాలు చూపించడం దర్శనం. కలలో కొన్ని సందేశాలు దేవుడు అందించుట స్వప్నము. కలలోనే దృశ్యములను దేవుడు అనుకున్నట్టు మలిచి చూపించుట స్వప్న దర్శనం. ఇవన్నీ కలిసి ఒకటే కేటగిరీ. ఏవో కొన్ని ఇమేజెస్, కొన్ని ఆకారాలు మనకు కనబడుట, దానిని దర్శనమని అంటారు. వేరే దర్శనం అదేంటో తెలుసా? కలగా కనిపించిన దృశ్యము కంటే శక్తివంతమైన దర్శనం. ఆ దర్శనము మాంసనేత్రాలకు కనిపించే ఒక దృశ్యము కాదు, మనోనేత్రాల ముందుకు వచ్చి కనబడిన ఒక ఉద్దేశ్యము. ఆ తర్వాత మిగిలిన జీవితం అంతటిని శాసించి గుర్రానికి కళ్ళెం పెట్టి ఆ కళ్ళెముతో గుర్రాన్ని మొత్తం నడిపించినట్లు బ్రతుకునంతటిని నూతన దిశలోకి తీసుకువెళ్ళే ఒక నూతన ఉద్దేశం ఆకస్మికముగా అనుకోని విధంగా ఒక భక్తుని మనస్సులో ఆవిష్కరించబడడం. సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ హిజ్ మైండ్. అతని జీవిత గమనము మారిపోతుంది, దిశ మారిపోతుంది, నడిచే దిక్కు మారిపోతుంది, విధానం మారిపోతుంది, ప్రయారిటీస్ మారిపోతాయి, జీవితంలో ప్రాధాన్యతలు మారిపోతాయి. అంతకుముందు పెద్ద ముఖ్యం కాదులే అనిపించినవి ఇదే ముఖ్యం, దీనికోసం చచ్చిపోయినా తప్పు లేదో అని అనిపిస్తుంది. ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదు అని అంచనాలు మొత్తం మారుతారు అయిపోతాయి. ఏం చూసామంటే ఏమోనండి, ఏదో ఒక మండుతున్న పొద, ఓ దేవదూత, ఒక విచిత్రమైన జంతువు, జీవి, ఏదో ఇట్లాంటివి కనపడ్డదని ఏం చెప్పలేము. ఏం చూసామో తెలియదు కానీ ఏదో చూసాం. ఆ చూసిందేంటో తెలీదు, ఎందుకంటే ఈ మాంసనేత్రాలతో చూడలేదు, మనోనేత్రాలతో చూసాం. మనోనేత్రాలు ఒక విషయాన్ని చూసినాయి, ఆ విషయానికి ఉన్న ప్రాముఖ్యతను చూసినాయి, ఆ విషయం జరిగి తీరాల్సిన ఆవశ్యకతను చూసినాయి మనోనేత్రాలు. ఇక ఈ రోజు నుండి ఈ ఉద్దేశం కొరకే నేను బ్రతుకుతాను, ఇంకా ఎవడు ఏం చెప్పినా వినేది లేదంతే. ఇదే నా జీవితాశయం, ఇదే నా జీవితానికి అర్థం, ఇదే పరమార్థం, నేను బ్రతికినా చచ్చినా దీనికోసమే అని ఒక బలమైన సంకల్పం ఏర్పడి అది రాత్రి మగళ్ళు వెంటాడుతుంది. కూర్చున్నా, లేచినా, నడిచినా, పనిలో ఉన్న, స్నానాల గదిలో ఉన్న, భోజనం చేస్తున్నా, స్నేహితుల మధ్యలో ఉన్న, ప్రయాణాలు చేస్తున్నా, ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మనస్సు అదే విషయం మీదకి వెళ్తూ ఉంటుంది. మరచిపోవడం అసాధ్యమైపోతుంది.
మరచిపోడు. ఇంకా ఆ అంశమే, అదే భారం, అదే అంశం, అదే ఉద్దేశం. నీకు ఏమైందయ్యా బాబు? నిన్న మొన్నటి దాకా వేరే విధంగా మాట్లాడావు, ఇవాళేమో కొత్త ఇష్యూ తీసుకొచ్చావు. ఇదే ముఖ్యం, ఇదే ముఖ్యం అంటున్నావు. ఏం జరిగింది? కళ ఏమన్నా వచ్చిందా? దేవుడు ఏమన్నా దూతను పంపి మాట్లాడా? అబ్బెబ్బెబ్బెబ్బే, అలాంటిదేం లేదండి. ఏంటో సడన్గా నా మనసులో ఒక కొత్త ఆలోచన వచ్చేసింది. ఇక అది తప్ప మిగిలినవేది ముఖ్యం కాదని అభిప్రాయం ఏర్పడిపోయింది. నాకేమైందో నాకే తెలియదు. ఏదన్నా చూసావా? ఏం చూడలేదు, కానీ ఏదో చూసినట్లు అనిపిస్తోంది. ఏం చూశానంటే కొత్త ఉద్దేశాన్ని చూశాను, కొత్త ప్రణాళికను చూశాను, కొత్త కార్యక్రమాన్ని చూశాను. ప్రణాళికను చూడడం ఏంటి? కార్యక్రమాన్ని చూడడం ఏంటి? ఇదిగో ఇది ముఖ్యమని ఒక తలంపు వచ్చేసింది నాకు. నిద్రపోయినా మెలకు ఉన్నా అది పోవట్లేదు నా మనసులోంచి. చెరిపేద్దామని ప్రయత్నం చేసినా చెరిగిపోవడం లేదు. చెరిపేద్దామని ప్రయత్నం చేసిన కొద్దీ ఇంకా బలపడుతోంది, ఇంకా బలపడుతోంది, ఇంకా బలపడుతోంది. నా మనసున్నది చెరిగిపోవట్లేదు. ఇది దర్శనం. ఈ దర్శనమును దేవోక్తి అంటారు. ప్రభునందు ప్రియులారా, దర్శన దినోత్సవము, దేవ దర్శన దినోత్సవం. ఇవాళ 42వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. దేనిని కూర్చి సంబరాలు జరుపుకుంటున్నాము? ఓఫీర్ గారికి ఏదో దర్శనం వచ్చిందని అందరూ సంబరం చేసుకుంటున్నారు. ఏమి దర్శనం కలిగింది? ఓ సింహం కనపడిందా? పెద్ద పులి కనపడిందా? ఓ గండభేరుండం కనపడిందా? దేవదూత కనపడ్డాట? పరలోకం కనపడిందా? పాతాళం కనపడిందా? ఏం కనపడింది? దేవుడు కనపడ్డాడా? సైతాన్ కనపడ్డాడా? పరలోకమా? పాతాళమా? ఏం కనపడింది? అవన్నీ కనపడ్డ సందర్భాలు వేరు. ఈరోజు అవన్నీ కనపడడం కాదు, ఒక దైవజనుడి యొక్క బ్రతుకు దిశని మార్చి ఒక నూతన ఉద్దేశం కొరకు నువ్వు బ్రతకాలి. నువ్వు పుట్టిందే ఇందుకు, నువ్వు ఊపిరి పీల్చేది దీనికోసం, నువ్వు బ్రతికేది దీనికోసం. ఇది చెయ్యడమే నీ జీవితానికి పరమార్థము, ప్రయోజనం. ఇది చెయ్యకపోతే నువ్వు పుట్టడమే వేస్ట్, అసలు బ్రతుకుండడమే వ్యర్థం అని ఒక నూతనమైన ఉద్దేశాన్ని కళ్ళ ముందుకు ఎవరో తెచ్చారు. అంతకుముందు ఉన్నటువంటి జీవిత ఆశయం వేరు. మనస్సుకు ఏదో ఒక కొత్త దర్శనం కలిగింది, ఆశయం మారిపోయింది, బ్రతుకు దిశ మారిపోయింది. ఒక మనిషి యొక్క జీవిత గమనపు దిశ, అందరు వినండి జాగ్రత్తగా, ఒక మనిషి యొక్క జీవిత గమనపు ప్రయాణ దిశ, ద డైరెక్షన్ ఆఫ్ ద జర్నీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. లైఫ్ జర్నీ యొక్క డైరెక్షన్ మార్చి కొత్త డైరెక్షన్లోనికి దేవుడు ఫిక్స్ చేసిన తర్వాత అది వీడిలో నుండి పోదు, మండుతా మండుతా మండుతూ ఉంటుంది. ఎంత మండుతుందంటే ఈ దర్శన ప్రభావ ఫలితంగా అతడు జీవించుచున్న తరములోని మానవ జాతి ప్రయాణ దిశే మారిపోతుంది. అంతే. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ తరాన్ని ప్రభావితం చేస్తాడు. ఆ తరము మీద ఈ ఆలోచన ధోరణి ముద్ర పడిపోతుంది. ఏ దేవుడైతే ఇతని మనస్సు మీద ఒక కొత్త ముద్ర వేశాడు, ఈ ముద్ర పోయి అప్పుడు సమకాలీనులుగా జీవిస్తున్న వాళ్ళందరి మీద ఆ ముద్ర పడిపోతుంది. చెరిపేయలేరు ఎవరు కూడా. ఇంకా కళ్ళ ముందు వాళ్లకు ఏం బొమ్మలు కనపడలేదు, ఈయనకు ఏం బొమ్మలు కనపడలేదు, కానీ ఏదో కనపడింది. అది ఏంటో చెప్పలేం, కానీ నా ఉద్దేశం మారిపోయింది, బ్రతుకు దిశ మారిపోయింది. నేను ఎందుకు పుట్టానో, ఎందుకు బ్రతకాలో తెలిసి వచ్చింది.
తెలిసింది, అప్పటిదాకా తెలియలేదు. ఎందుకు పుట్టాను, పుట్టకపోతే బాగుండు అనుకున్న రోజులు ఉన్నాయి. అలా కాదు, అసలు ఎందుకు పుట్టానో తెలిసి వచ్చిన రోజు అది. ఓహో, ఈ కారణం కోసం పుట్టాను, దీనికోసం బ్రతకాలి, లేకపోతే నా బ్రతుకే వ్యర్థము అని ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగింది. ఆ దర్శనము 42 కిందట కలిగి ఇప్పటిదాకా ఆరిపోకుండా మండుతూ ఉంది. నేను మిమ్మల్ని అందరినీ సవాలు చేస్తాను. ఒక 30 ఏళ్ల కిందట మీకు మామూలుగా నిద్రపోయినప్పుడు వచ్చిన కళ ఏదన్నా చెప్పగలరా? ఇప్పుడు చెప్పగలరా? ఎన్నో కళలు వస్తే మర్చిపోతాం. 30-40 ఏళ్ల కిందట నిద్రపోయినప్పుడు నాకేదో కళ వచ్చింది, దాన్ని ఇప్పుడు చెప్తాను అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అసలు అప్పుడు వచ్చిన కళ లేవగానే ఎవరికైనా చెప్పాలి, లేకుంటే మనం మర్చిపోతాం. 4 రోజులకే మర్చిపోతాం. మహా అయితే ఒక 10 రోజులు, నెల రోజులు చెప్పాలి అనుకుంటామా, చెప్పడానికి అవకాశం లేక మనం మర్చిపోతాం. తర్వాత ఏదో కళ వచ్చిందని నెబుకద్నెజరులాగా మర్చిపోతాం మనం. 42 ఏళ్ల కిందట నాకేదో ఒక దర్శనం వచ్చిందని, 20 ఏళ్ల ప్రాయంలో నాకు ఒక అభిప్రాయం కలిగితే, మధ్యలో ఎన్ని కష్టాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని శోధనలు, ఎన్ని అవమానాలు, ఎన్ని గాయాలు తట్టుకొని ఇప్పుడు 63 ఏళ్ల ప్రాయంలో ఆ రోజు కంటే ఈరోజు ఎక్కువ భగ మండుతూ ఉంది ఆ దర్శన అగ్ని. వాట్ హ్యాస్ హ్యాపెన్ టు మై మైండ్? ఏమైంది నా మైండ్కు? ఒక అభిప్రాయం కలిగింది. ఆ అభిప్రాయమే 147వ కీర్తనలోని 2వ వచనం, చెదరిపోయిన వారిని పోగు చేయుట. सब लोगों को इकट्ठा बना के एक जगह पे लाना है, सब लोगों को इकट्ठा बनाना है, एक बनाना है, अनेकता से एकता के ओर सारा दुनिया को, मनुष्य जाति को चलाना है, पहुंचाना है. వైవిధ్యము నుండి ఏకత్వములోనికి, అనేకత్వములో నుండి ఏకత్వంలోకి నడిపించాలి. ప్రపంచంలో ఇన్ని మతాలు ఎందుకున్నాయి? ఇన్ని దేవతలేంటి? ఇంతమంది కలిసి సూర్య చంద్రులను చేశారా? ఇంతమంది కలిసి నక్షత్రాలను చేశారా? ఇంతమంది కలిసి మనిషిని చేశారా? ఎవరో ఒకరున్నాడు చేసిన వాడు, మిగతా వాళ్ళందరూ కల్పిత పాత్రలే కదా. గనుక ఆ ఒక్కడెవరో ముందు తేల్చాలి. ఆ ఒకడెవరో తేల్చిన తర్వాత ఆ ఒక్క దేవుడు యేసే అనుకుందాం. యేసే గనక ఆ ఒక్క దేవుడైతే మరి యేసు మార్గంలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఒకే బోధలో ఉండాలి కదా. వీళ్లకు 101 డినామినేషన్లు ఏంటి? ఈ అభిప్రాయ భేదాలతో ద్వేషం ఏమిటి? ఒకరినొకడు హింసించుకోవడం ఏంటి? ద్వేషించుకోవడం ఏంటి? ఆఖరికి మనలో మనం సిద్ధాంతాలతో కుమ్ములాడుకొని, కొట్లాడుకొని, దెబ్బలాడుకొని అన్యుల ముందు దేవునికి అవమానం తేవడం ఏంటి? ఒక్కటైపోవాలి. ఒక్క దేవుడు, ఒక్క రక్షకుడు, ఒక్క బోధ, ఒక్క విశ్వాసం, ఒక్క సిద్ధాంతం, ఒకే ఉపదేశం, ఒకే ఆలోచన ధోరణి, అందరూ ఒక్కటైపోవాలి. ఇది సాధ్యమా? ఓఫీర్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు కలిగిన దర్శనం ఏంటంటే, ఇది సాధ్యము, ఇది అవసరము. దిస్ ఈజ్ పాసిబుల్ అండ్ దిస్ ఈజ్ నెసెసరీ. ఆ ఊరుకండి, ఏం పిచ్చి పట్టిందండి మీకు? పుర్రెకు ఒక బుద్ధి, జిహ్వకు రుచి, ख्याल अपना अपना, पसंद अपनी अपनी, अलग अलग लोगों के मन में अलग अलग सोच रह सकता है. सब लोगों को एक ही विचारधारा में आप कैसे ला सकते हैं? అందరినీ ఒక్కటే ఆలోచనలోకి ఎలా తెస్తారు? ఈజ్ ఇట్ పాసిబుల్?
బాగా వినాల. సాధ్యమా అంటే అప్పుడు దేవుడు నాకు కలిగించిన దర్శనం, నా మనస్సుకు కలిగిన అభిప్రాయ దర్శనం ఏంటో తెలుసా? ఆదికాండము 11:1 భూమి యందంతటా ఒక్క భాష ఒక్క పలుకుండెను. ఇదిగో జనము ఒక్కటే, వారి భాష ఒక్కటే అన్నాడు దేవుడు. ఒకప్పుడు భూమి మీద ఒకే భాష, ఒకే అభిప్రాయం, ఒకే కుటుంబముగా జనం ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఆ తర్వాత ఇన్ని జాతులుగా, ఇన్ని భాషలుగా వీళ్ళను విడగొట్టిన వాళ్ళు ఎవరు? సైతానా, దేవుడా? చెప్పాలి. ఒకే భాష మాట్లాడుతూ ఏక కుటుంబముగా ఉన్న మనుష్య జాతిని వందల కొలది జాతులుగా విడదీసినది, చీల్చినది, విభాగించినది ఎవరు? దెయ్యమా, దేవుడా? దేవుడే. ఏక కుటుంబముగా ఉన్న మనుష్య జాతిని వందల జాతులుగా విడగొట్టిన దేవునికి మళ్ళీ వాళ్ళను ఏక ఆలోచన విధానంలోకి తేవడం కూడా సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాని కొరకు మనం పోరాడాలి. రానున్న దినాల్లో జరుగుతుంది అది. అంటే నువ్వు చేస్తావా అంటే నేను చేస్తాను అనడం లేదు, దేవుడు చేస్తాడు అంటున్నాను. ఏది నా కళ్ళ ముందు చేసి చూపించంటే ఇప్పుడు చేస్తానని లేదు, దేవుని టైంలో జరుగుతుంది. దేవుని శక్తి వలన దేవుని సమయములో జరిగి తీరుతుంది. ఏం జరుగుతుంది? అందరినీ ఏకగ్రీవముగా కూర్చుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక విషయం మీ దృష్టికి తెస్తాను. చెదరిపోయిన ఇశ్రాయేలీయులను పోగు చెయ్యువాడు అని ఎక్కడ రాయబడి ఉంది? ఇప్పుడు చదువుకున్నాం కదా మూలవాక్యం. ఎక్కడ రాయబడింది? బైబిల్లోనా? కీర్తనల గ్రంథంలో 147వ కీర్తన. ఎవరు రాశారు అది? దావీదు మహారాజే రాశాడు. దావీదు మహారాజు ఇశ్రాయేలును ఎక్కడ కూర్చొని పరిపాలించాడు? చెప్పాలి. యెరూషలేములో దావీదు రాజయ్యి ఉండెను. యెరూషలేములో కూర్చుండి మొదటి 7 సంవత్సరాలు హెబ్రోను, తర్వాత సియోను కోటను ఆక్రమించుకొని అక్కడి నుంచి పరిపాలించాడు. యెరూషలేములో సింహాసనం ఎక్కి పరిపాలిస్తూ ఈయన ఏం రాస్తున్నాడు? యెహోవా యెరూషలేమును కట్టువాడు. కట్టబడింది కదా యెరూషలేము. కట్టబడిన యెరూషలేములో నువ్వు సింహాసనం ఎక్కి కూర్చున్నావు కదా, మళ్ళా యెరూషలేము కట్టడం ఏంటి? సరే, చెదరిపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు. దావీదు కాలములో ఇశ్రాయేలీయులు చెదిరిపోయినారా? ఏమండి? చెదిరిపోలేదు. 12 గోత్రాల ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు దావీదు మహారాజు. దావీదు కాలంలో ఇశ్రాయేలు చెదిరిపోలేదు. తర్వాత రాజు సొలొమోను కాలంలో కూడా రాజ్యం ఒకటిగానే ఉంది. తర్వాత రాజు రెహబాము, సొలొమోను కొడుకు, ఆయన కాలంలో కూడా ఒకటిగానే ఉంది. కొంతకాలం అయినాక యరొబాము అనేవాడు తిరుగుబాటు లేవదీసి 10 గోత్రాలు తీసుకెళ్ళిపోయాడు. దావీదు వంశీకుల దగ్గర 2 గోత్రాలు ఉండిపోయినాయి, యూదా గోత్రము, బెన్యామీను గోత్రం. మిగతా 10 గోత్రాలు యరొబాము. అక్కడి నుంచి ఒక వంశం అంటూ లేదు. ఇక ప్రతి ఒక్కడు ఒక రాజుగారిని చంపేయడం, రాజ్యాన్ని ఆక్రమించుకోవడం, వాడిని ఇంకోటి చంపేయడం, వాడిని ఇంకోటి చంపేయడం. ఒక రాజవంశమే లేదు ఇశ్రాయేలు 10 గోత్రాల రాజ్యానికి. ఆ 2 గోత్రాలకు మాత్రం దావీదు గోత్రీకులే రాజులుగా ఉన్నారు. జెరుబ్బాబెలు కూడా దావీదు గోత్రీకుడే, యూదా వంశస్థుడే. ప్రభునందు ప్రియులారా, క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల నాడు పరిపాలించాడు దావీదు.
కానీ యూదా వంశస్థులు చెరగొనిపోబడింది నెబుకద్నెజరు కాలంలో, క్రీస్తు పూర్వం 500 ఏళ్ళు. దావీదు చనిపోయిన తర్వాత 500 ఏళ్ల వరకు ఇశ్రాయేలు చెరకు తీసుకొని పోబడలేదు. ఇశ్రాయేలీయులు 10 గోత్రాలేమో అషూరు రాజ్యపు చెరలోనికి కొనిపోబడ్డారు. ఈ 2 గోత్రాలేమో బబులోను చెరలోనికి కొనిపోబడ్డారు. ఇదంతా కూడా దావీదు చనిపోయిన దాదాపు 500 ఏళ్ళు అయ్యాకనే జరిగింది. దావీదు కాలంలో ఇశ్రాయేలు చెదిరిపోలేదు. కానీ ఏమని రాస్తున్నాడు? చెదరిపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు, ఏకముగా కూర్చువాడు. దావీదు ప్రవక్త. ఆ చెదిరిపోవడము అనే దాన్నే ప్రవచించాడు ఆయన. దావీదుని అడగండి, ఏమండి మహారాజు గారు, చెదిరిపోయిన ఇశ్రాయేలును పోగు చేయడం ఏంటి? ఇశ్రాయేల్ అందరూ వాళ్ళ ఇళ్లల్లోనే దేశంలోనే ఉన్నారు కదా, చెదిరిపోయిన వాళ్ళని మళ్ళీ సమకూర్చడం ఏంటి అంటే చెప్తాడు. చెదిరిపోతారనే ప్రవచనం కూడా చెప్తున్నాను బాబు. ఇప్పుడు ఉన్నారు ఒకటిగా, భవిష్యత్తులో ఉండరు. త్వరలోనే ఒక రోజు వస్తుంది, ఇశ్రాయేలీయులు చెదరిపోతారు. తర్వాత దేవుడు సమకూరుస్తాడు. యెరూషలేము కుప్పకూలిపోతుంది, రాళ్ల కుప్పలవుతుంది. మళ్ళీ దేవుడు యెరూషలేమును నిర్మాణం చేయిస్తాడు. ఇది ప్రవచనం. ఇప్పుడు ఒక విషయం నేను చెప్తున్నా వినండి. ప్రవచనాలు భక్తులు మాత్రమే కాదు, కొన్నిసార్లు భక్తిహీనులు కూడా చెబుతారు. దేవుని ఎరిగిన వాళ్ళే కాదు, దేవుణ్ణి ఎరుగని వాళ్ళు కూడా చెబుతారు. దేవుడే చెప్పిస్తాడు. ఒక పొజిషన్లో ఒక మనిషి ఉంటే అతనికి దేవుడు ఆ సింహాసనాన్ని బట్టి, ఆ హోదాను బట్టి అవసరమైన జ్ఞానం దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మీరు మామూలు సామాన్యమైన మనుషులు, ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చేసామనుకోండి, ఇప్పుడు అంటారు మీరు, అయ్యా బాబు నాకేం తెలుసు అండి, రాజకీయం అంటే ఓనమాలు తెలియదు, రాజ్యాంగం తెలియదు, పరిపాలన తెలియదు, ఏదో ఇంట్లో నేను వంట చేసుకొని భోజనాలు చేసుకొని ఏదో బట్టలు ఉతికేసుకొని ఉండే మనిషిని, లేకపోతే ఉద్యోగం గుమస్తా పని చేసేవాడిని, నాకేం తెలుసు అని అనిపిస్తుందా? ఒకవేళ ఆ పనే జరిగి ప్రధానమంత్రి పీఠం మీద మీరు కూర్చున్న తర్వాత విలేకరుల సమావేశం పెడితే నీకు తెలియని విషయాలు నువ్వు మాట్లాడేస్తావు, పర్ఫెక్ట్ పొలిటీషియన్ లాగా మాట్లాడతావు. అక్కడ కూర్చున్నందుకు దేశానికి అవసరం కనుక దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఇది ఎగ్జాక్ట్గా జరిగింది దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గారి విషయంలో. ఇందిరమ్మ గారు జీవించినంతకాలం ఆమె కొడుకును సంజయ్ గాంధీని నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా మెంటర్ చేద్దామని ప్రయత్నం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఈయనేమో పైలట్టు. రాజకీయాల్లోకి రండి అని అందరూ పిలిచారు, పార్టీ పెద్దలు. వాళ్ళ అమ్మగారు పిలిస్తే నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇష్టం లేదు అన్నాడు. ఎవరు? రాజీవ్ గాంధీ గారు. పైలట్ ఉద్యోగం చేసుకుంటా, నా ప్యాషన్ ఇది, ఏదో నాకు భార్య ఉంది, నేను నా పిల్లలు మా జీవితం ఏదో జీవించేస్తాం, రాజకీయాల్లోకి లాగకండి అన్నాడు. కొన్ని నెలలు ఆయనను లాగినా సరే రానన్నాడు. ఈ లోపల ఇందిరమ్మ గారు కూడా చనిపోయినారు. చనిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా నువ్వే దిక్కు, నువ్వు రావాలి, నెహ్రూ గాంధీ ఫ్యామిలీ ఉండాలి, లేకపోతే మతోన్మాదుల చేతిలోకి వెళ్ళిపోద్ది దేశం అని రాజీవ్ గాంధీ గారిని బలవంతాన రాజకీయాల్లోకి దింపారు. ఒక ఎమ్మెల్యే చేసినోడు కాదు, ఏమీ లేదు అసలు. ఆయనకి ఏమి మినిమం పార్లమెంట్లో కూర్చున్న అనుభవం ఉందంతే, పరిపాలన ఏం రాదు. ఒక మామూలు ఎంపీగా మాత్రమే కొంత రాజకీయ అనుభవం కలిగిన వాడు సడన్గా కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు.
ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ ప్రెస్ ఆయనను ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు అందరూ భయపడ్డారు. అసలు అంతర్జాతీయ ప్రెస్కు కాన్ఫరెన్స్కి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు ఆయనకు సరిగ్గా సబ్జెక్టు తెలియదు. అప్పుడు ఏర్పడ్డ రాజకీయ పరిస్థితులను బట్టి అతి కష్టం మీద రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాలంటే అభిరుచి లేనోడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అమ్మగారేమో పోయారు. ఈయన అక్కడ కూర్చోబెడితే ఏం చెబుతాడు? ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకరు హేమీలు ఉంటారు. అందరూ భయపడ్డారు, ఇండియా పరువు పోతుందేమోనని. ఇంటర్నేషనల్ ప్రెస్ ముందు రాజీవ్ గాంధీ గారు కూర్చొని ఆ మొత్తం ఇంటర్వ్యూ టీవీలో నేను చూశాను, A to Z బిగినింగ్ టు ఎండ్. చక్కని చిరునవ్వు, చెక్కు చెదరని చిరునవ్వుతో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. బుల్లెట్స్ లాగా. వాళ్ళు ముందు ప్రశ్నలు రాసివ్వరు. ఒకళ్ళని మించి ఒకళ్ళు ఖతర్నాక్ మేధావులు ఉంటారు. స్పాంటానియస్గా ఏం అడుగుతారో తెలియదు, ఏ సమస్య గురించి అడుగుతారో తెలియదు. చక్కని చిరునవ్వుతో ప్రశాంతంగా ఏమి టెన్షన్ పడకుండా ఎంతో నోబుల్ డివైన్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. ప్రపంచం నివ్వెరబోయి నోరెళ్ళు పెట్టింది. ప్రభునందు ప్రియులారా, ఎలాగా అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు చెప్పారు, ఫిలిప్ అబ్రహం గారు చెప్పిన మాట. ఆయన చెప్పిన మాట మీకు చెప్పాను. బాబు, అంతకు ముందు దాకా జ్ఞానం ఉండదు. ప్రధానమంత్రి పీఠం కానీ అధ్యక్షుని పీఠం కానీ కూర్చున్న తర్వాత పరిపాలనా బాధ్యతలు వాళ్ళ నెత్తి మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మెదడు న్యూ డైరెక్షన్లో పనిచేయడము మొదలవుతుంది. పరిపాలనా సామర్థ్యము దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఎందుకంటే అసలు రాజు యేసయ్య కాబట్టి అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగి ఉంటాడు. చాలా డీప్ ఇష్యూ ఇది. అంతకుముందు ఏం తెలిసినా తెలియకపోయినా అక్కడ కూర్చున్న తర్వాత దైవ జ్ఞానం వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు దేశాన్ని ప్రేమిస్తున్నాడు గనక. ఆయన విమానాలు నడుపుకునేవాడు, దేశాన్నే వేలుతాడు అన్న వాళ్ళందరి దృష్టికి ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ అని చరిత్రలో నిలబడిపోయాడు. ఆయన చేసిన తప్పు ఒకటే తప్పు, శ్రీపెరంబదూరులో ప్రచారానికి పోకూడదు ఆయన. కానీ వెళ్ళాడు, మన కర్మ, ఆయన పోయాడు. ఇక మిగతా వాళ్ళందరూ పైల్వాన్లు అయిపోయారు. వాళ్ళు ఉంటే వీళ్ళెవరు అసలు అడ్రస్ కూడా ఉండరు. ఈ మతోన్మాద ప్రభుత్వం రాదు కూడా రాజీవ్ గాంధీ గారు ఉంటే. ఆయన లేరు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు. కనీసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అడిగారు, నువ్వు రావమ్మా స్థానంలోకి రమ్మంటే నేను రానన్నదాన్ని. రాహుల్ గాంధీ గారు వచ్చారు, కానీ ఇంకా చాలా ఆయనకి ఇంకా ట్రైనింగ్ కావాలి. సరే, ఈ విషయం ఎందుకు చెప్పానని మీరు ఆశ్చర్యపడుతుండో. చయ్య గారు మర్చిపోయినట్టుందండి. 42వ వార్షికోత్సవ సందర్భంగా 63 ఏళ్ళు వచ్చేసినాయి కదా. ముసలోడయ్యి అసలు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేక మర్చిపోతాడని మీరు అనుకోవచ్చు. ఈ సబ్జెక్టులోకి రాకముందు నేను ఏమన్నాను? భక్తి కలిగిన వాళ్ళు మాత్రమే కాదు ప్రవచించేది, దేవునికి దూరంగా ఉన్నోళ్ళు కూడా ప్రవచనాలు చెబుతాడు, వాళ్ళ ద్వారా కూడా దేవుడే చెప్పిస్తాడని చెప్పా. అలాంటి ఒక టెంపరరీ ప్రవక్త ఉన్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో. దాని కొరకు చెప్పాను ఇదంతా. మన చీఫ్ మినిస్టర్ సంజయ్ గారు కూడా చాలా అమాయకుడు అనుకున్నారు. ఆయన కూర్చోబెట్టినాక బాగానే పరిపాలించాడు. లాలూ ప్రసాద్ యాదవ్ గారి యొక్క సతీమణి రబ్రీదేవి జన్మలో వంటిళ్ళు దాటి బయట అడుగుపెట్టిన అనుభవం లేదు ఆమెకు. ఆమెను ముఖ్యమంత్రి చేస్తే ఎక్సలెంట్ చీఫ్ మినిస్టర్ అయింది ఆమె. రబ్రీదేవి. లాలూ ప్రసాద్ గారిని ఏంటంటే కేసులు పెట్టి అన్ఫిట్ చేశారు. ఆయన ప్రజలకు అప్పీల్ చేశారు, నా మీద అన్యాయంగా కేసులు పెట్టారు, నా మీద ఏమన్నా ప్రేమ ఉంటే మా ఆవిడ్ని గెలిపించమంటే బంపర్ మెజారిటీ వచ్చింది ఆమెకి. అందరూ గేలి చేశారు.
ఆ, వంటింటి మనిషి, ఆమెకు అసలు ఏమీ రాదు. వంటిల్లు దాటి ఏనాడు ఒక రాజకీయ సభలో కూడా అటెండ్ అయిన అనుభవం లేదు. ఆమె ముఖ్యమంత్రి ఏంటండి, దేశానికి పెట్టిన దౌర్భాగ్యం ఇది అన్నారు. కానీ అనేక విషయాల్లో లాలూ ప్రసాద్ గారికి అంటే కూడా మంచి అడ్మినిస్ట్రేటర్గా ఆమె పేరు వచ్చింది. రబరీదేవి గారు, ఆమె పుట్టినప్పుడు ఆమె చాలా మెత్తగా రబ్బర్ బొమ్మలాగా ఉండదట, స్పాంజ్ లాగా. అందుకని ఆమెను అందరూ రబ్బర్ దేవి అని, ఆఖరికి రబరీదేవి వచ్చింది ఆమె పేరు. వాస్తవాలు చెప్తున్నాను నేను, దేశ చరిత్ర. మనకు వేదాలు, ఉపనిషత్తులు, బైబిలు, ఖురానే కాదు, మన వర్తమాన భారతదేశ చరిత్ర కూడా తెలియాలి కదా. సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెప్తున్నాను నేను మీకు. చాలా అమాయకులు అనుకున్నోళ్ళు సింహాసనం ఎక్కిన తర్వాత ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్స్ అయ్యారు. అప్పటికి అది దిగిపోయిన తర్వాత మళ్ళీ అది ఉండదు. ఏమో నాకేం తెలుసు, నేనేం చెప్పాను అనేస్తారు. ఆ విధంగా టెంపరీగా అభిషేకం వచ్చి ప్రవచించే ప్రవక్తలు ఉన్నారు. అలాంటి వాడు ఒకడు ఎక్కడున్నాడని చెప్పాను, యోహాను సువార్త 11వ అధ్యాయములో. ఇప్పుడు చూడండి, దయచేసి 49 ముందు చదువు నాయన. ఇప్పుడు మీరు వినండి. ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు ఏంటి నాకు తెలియక అడుగుతాను. ఏడాదికి ఒక ప్రధాన యాజకుడు ఉంటాడా? మీరు కొంచెం గమనించాలి సబ్జెక్టు. సంవత్సరానికి ఒక హై ప్రీస్ట్ ఉంటాడా? అహరోను ప్రధాన యాజకుడేనా కాదా? ఎన్నేళ్లకు? ఆయన చచ్చిపోయేదాకా, అవునా కదా? అహరోను ప్రధాన యాజకుడు అభిషేకించబడ్డ తర్వాత ఎప్పటిదాకా? చచ్చిపోయేదాకా. ఆయన చనిపోతే ఇంకోండి అభిషేకిస్తారు. మరి ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు ఏంటి? అన్నా కయప ప్రధాన యాజకులు అనే మాట చూసారా మీరు? ఏమండి, దయచేసి లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, తర్వాత అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులు. ఇద్దరు ఉంటారా ఒకడు ఉంటాడు? ప్రధాన యాజకుడు ఇద్దరు ఉంటారా ఒకడు ఉంటారా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అన్నా కయప ప్రధాన యాజకుడు. అన్నాక ఇద్దరు ప్రధాన యాజకులు ఏంటంటే, ఒక ఆయన చెప్పాడు అసలు ప్రధాన యాజకుడు కయప అండి, ఆయనకు జర చత్వారం వచ్చి వాళ్ళ అన్నను కూడా హెల్ప్ పెట్టుకున్నాడు, అందుకే అన్నా కయప. అన్న అంటే ఏందనుకున్నావు? కయప వాళ్ళ అన్న. ఆయన పేరు అన్న. అన్న అంటే ఏంది? కయప వాళ్ళ అన్న అనమాట. కయపనే అసలు ప్రధాన యాజకుడు. కానీ ఆయనకు కొంచెం కళ్ళు కనపడవు, రేచీకట్లు. అందుకని అన్నయ్య కొంచెం హెల్ప్ చేయరమ్మని పెట్టుకుంటే అన్నయ్య కయపయు ప్రధాన యాజకులట. బాబు అట్లా కాదు. అన్న అంటే వాని పేరు అన్న, అంతేగాని తెలుగు అన్న కాదు, అది హెబ్రీ అన్న. కయప ప్రధాన యాజకుడు ఆ సంవత్సరానికి. అన్న ఎవరంటే అహరోను క్రమములో ప్రధాన యాజకుడు అయ్యాడు. సంవత్సరం కాదు, ఆయన బ్రతుకున్నంతకాలం ప్రధాన యాజకుడు. ఈ కయప ఏమో ఆ సంవత్సరానికి ప్రధాన యాజకుడు. ఈ చక్కర్ ఏంటంటే, ఇశ్రాయేలీయులు చాలా బలమైన జాతి, తెలివైన జాతి, మొండి జాతి. ఇప్పుడు నా టైప్ అన్నమాట. ఒకసారి ఏదన్నా నేను పూనుకున్నానంటే ఇక నా మాట నేనే వినను అంటనే ఆ రకం అన్నమాట. ఇశ్రాయేలీయుల కన్నా జగముండోళ్ళు లేరు, అంత ఇదే నా టైప్ అది.
కాబట్టి వీళ్ళని ఎట్లాగా లొంగదీయాలి అని ఇశ్రాయేలీయులను లొంగ తీసుకోవడానికి రోమియులు చాలా తెలివైన అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేశారంటే, బాబు మేము చక్రవర్తులము, మీ రాజ్యం మీరు ఏలుకోండి, మీ సహోదరులు మిమ్మల్ని మీరు ఏలుకొనండి, మాకు అక్కర్లేదని చెప్పి నామకే వాస్తే ఒక పపెట్ తోలు బొమ్మ లాంటి రాజును పెట్టారు. అతను హేరోదు. ఈ హేరోదు ఎవడంటే ఏషావు వంశీకుడు, ఎదోమీయుడు ఏషావు వంశీకుడు ఈ హేరోదు రాజు. మీ కజినే కదా అంటాడు. ఇశ్రాయేలీయుడు కాదు కదా, ఇశ్రాయేలీయుడు కాదు. ఇశ్రాయేలీయులు వాడిని వద్దనలేరు. ఎందుకంటే మరి ఇస్సాకు సంతానమేగా, యాకోబు సంతానం మేము, వాడు మొత్తం పరాయోడు కాదు, ఇస్సాకు సంతానమేగా ఎదోమీయుడు అంటే. అలాగే మెలుకుబెట్టి కాదనడానికి వీలు లేకుండా ఇశ్రాయేలీయుడు కానూన్లో ఒకని రాజు పెట్టారు. రోమీయులు తెలివి అక్కడి నుంచి నేర్చుకున్నారు వీళ్ళు, బ్రిటిషర్స్ కూడా, డివైడ్ అండ్ రూల్. ఆ తర్వాత ప్రధాన యాజకుడుగా ఉన్నవాడు ఏది చెబితే అది ఇశ్రాయేలీలు చేస్తారు. తిరుగుబాటు చేయమంటే చేస్తారు. గనుక మీకు వంశపారంపర్యంగా యాజక ధర్మంలో అహరోను క్రమంలో వచ్చిన వాడు ఉంటే ఉండని, మేము కూడా ఒక ప్రధాన యాజకుడిని పెడతాం, ఇద్దరు కలిసి ఆఫీసు నిర్వహిస్తారు అని కయప అనేవాడిని ఒకని పెట్టారు. రోమన్ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ప్రధాన యాజకుడు ఏడాదికి ఒకడిని పెట్టారు. అది రోమన్ సిస్టమ్. మీ వాడు ఉంటే ఉండని, మా వాడు కూడా ఉంటాడు అంటే కాదనలేక ఒప్పుకున్న తర్వాత ఏ పనికైనా రోమియుల ముందు అన్నను పిలువరు, కయపను పిలుస్తారు. రాజకీయం చూడండి, ఈయన కూడా ప్రధాన యాజకుడే కదా. అన్న పెద్దోడు అయిపోయాడు, ముసలోడు అయిపోయాడు. ఈ కుర్రోడు కనుక కయపని పిలుస్తానని చెప్పి కయపని పిలుస్తూ ఉన్నారు. అప్పుడు మెల్లిమెల్లగా ఏమవుతుంది, అన్నకు ఉన్న ప్రాధాన్యత తక్కువైపోతుంది. అందుచేత సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఈ కయప యేసును సిలువ వేయాలి అని నిర్ణయించాడు. కయప తరువాత యేసయ్య సిలువ అయిపోయింది, ఆదివారం కూడా గడిచిపోయింది, పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సమాధిలో యేసు దేహము లేదు, ఏమైపోయిందో మాయమైపోయింది, ఎవరు ఎత్తుకుపోయారో భటులు ఇలా చెప్పారు. మేము నిద్రపోవచ్చుండగా ఎవరు ఎత్తుకుపోయారు, సమాధి ఖాళీగా ఉంది. ఈ కన్ఫ్యూజన్లో ఉండగా కయప ఆలోచించుకుంటున్నాడు, అంతలావు అంత పెద్ద బండరాయిని ఎవరు దొర్లించుంటారు? శబ్దం రాదా? సైనికులు నిద్రపోతారా? అసలు కావలి పెట్టిన వాళ్ళు నిద్రపోరే. నిద్రపోతే రోమా చట్టం ప్రకారం తలకాయ నరికి చంపేస్తాడు చక్రవర్తి. కావలిలో ఎవరు నిద్రపోరు, డ్యూటీలో. నిద్రపోయినా అబద్ధం ఆడుతున్నారు. ఒకవేళ నిద్రపోయినా అంతలావు బండరాయి దొర్లించినప్పుడు శబ్దం రాదా? అప్పుడు లేవరా? ఎవరు ఎత్తుకుపోతారు? ఒకవేళ నేను మిస్ అయ్యానా? నిజంగా ఆయన ఒకవేళ మెస్సియా అయి ఉండునా, నిజమైన రక్షకుడా అని కయప ఆలోచించుకుంటూ ఉంటుండగా, ఆయన ఆఫీసులో కూర్చొని ఆలోచిస్తుండగా తలుపు దగ్గర చప్పుడైంది. చూస్తే ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఎవరు బాబు నువ్వు అని అడిగాడు. ఎవరిని కూర్చుని నీవు ఆలోచిస్తున్నావో ఆ నజరేయుడని యేసును నేనే. నీవు అనుకున్నది నిజమే, నీవు మిస్ అయిపోయావు ప్రత్యక్షత. నేనే మెస్సియాను. నన్ను నీవు చంపినది నిజము, నేను తిరిగి లేచింది నిజం. నేను పునరుద్ధానుడను. నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించలేకపోయావు. మెస్సియాను పరిచయం చేయాల్సింది పోయి మెస్సియాను తృణీకరించమని అందరినీ ప్రేరేపించావు. యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ యువర్ డ్యూటీ, యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ యువర్ డ్యూటీ. నేనే మెస్సియాను అని యేసయ్య చెప్పాడట.
అప్పుడు కయప, నా విధి నిర్వహణలో నేను ఇంత ఘోరంగా విఫలమైపోయాను, ప్రధాన యాజకుని విధి నేను నిర్వర్తించలేక దేవుని శత్రువుగా నేను ప్రవర్తించాను కనుక నేను ప్రధాన యాజకునిగా ఉండడానికి అర్హుడను కాదు, చక్రవర్తి గారు నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని రాజీనామా లెటర్ రాసి చక్రవర్తికి కయప సబ్మిట్ చేశాడు. కయప యొక్క రిజిగ్నేషన్ లెటర్ దొరికింది. అది బ్రిటిష్ మ్యూజియంలో ఇప్పటికీ ఉంది. నేనెవరు అనే కావ్యంలో మా తాతగారు జేకబ్ తాతగారు ఈ విషయాన్ని రాసి ఆ ఫోటో ముద్రించారు. నేనెవరు అనే కావ్యంలో కేవి జేకబ్ గారి పుస్తకంలో ఈ విషయం రాయబడింది. కయప అనేవాడు రోమా ప్రభుత్వం రాజకీయం కొరకు అపాయింట్ చేసిన ప్రధాన యాజకుడు. అతడు అహరోను క్రమంలో ఉన్నవాడు కాదు. నేను అనర్హుణ్ణి అని ఒప్పుకొని రాజీనామా చేసినవాడు. అతడు ప్రవచించాడు. ఏమని ప్రవచించాడో ఇప్పుడు చూడండి. ఇప్పుడు అరుణ్ తమ్ముడు చదువున ఇందాక చదివాను. యోహాను 11వ అధ్యాయము 52. యేసు ఆ జనము కొరకును యేసు ఆ జనము కొరకును అన్నాడు. అంటే ఆ జనం ఎవరో చెప్పండి? ఇశ్రాయేలు జనం. ఒప్పుకున్నారా? ఆ జనం అంటే ఇశ్రాయేలు జనం. ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలు. మరి వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆ జనము కాదు, ఇశ్రాయేలు జనము కాని దేవుని పిల్లలు ఉన్నారు. ఎంత ప్రచండమైనటువంటి ప్రవచనమో చూడండి. ఆ జనము కాదు కానీ వాళ్ళు దేవుని పిల్లలు. ఆ జనము కాదు గనక వాళ్ళు యెరూషలేములో లేరు, ఇశ్రాయేల్ దేశంలో లేరు. మరి ఎక్కడున్నారంటే భూలోకమంతా చెదిరిపోయి ఉన్నారు. ఇండియాలో ఉన్నారు, చైనాలో ఉన్నారు, జపాన్లో ఉన్నారు, 200 దేశాల్లో ఉన్నారు. వాళ్ళు దేవుని పిల్లలే కానీ ఇశ్రాయేలీలు కాదు. కయప ప్రవచిస్తున్నాడు. మీకేమీ తెలియదు, అనవసరంగా యేసును ద్వేషిస్తున్నారు. అంతసేపు యేసును ద్వేషించి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టినోడే కయప. సడన్గా వాడికి ఏమైందో మెంటల్ వచ్చినట్టు అయిపోయి మనసు మారిపోయి ఎందుకయ్యా మీరు యేసుకు వ్యతిరేకంగా మాట్లాడతారు, మీకేమీ తెలియదు అసలు. 50వ వచనం చూడండి. అయితే 49 అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమీ తెలియదు. మరి నీకేం తెలుసో చెప్పు బాబు. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక్క మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయోగకరమని ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకును ఇశ్రాయేలు కాని వారి కొరకును అందరినీ ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడు. యేసు మరణము ద్వారా ఇశ్రాయేలీయులందరూ ఏకమవుతారు. వేరే వేరే జనాంగాల్లో ఉన్న దేవుని పిల్లలు కూడా యేసు ద్వారా ఏకం కావడానికే యేసు చావనై ఉన్నాడని వాడు చెప్పాడట. వాడేం పెద్ద భక్తాగ్రేసరుడు కాదు. ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు, రాజకీయం కొరకు ప్రధాన యాజకుడు. కానీ వాడికి ఏంటో ఒక ప్రత్యక్షత వచ్చింది. అన్యులు కూడా ప్రవచిస్తారండి, ఏమండి? అందుకే వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదు, వాళ్ళు చెప్పిన దాంట్లో దేవుని సత్యం ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు కయప చెప్పాడు దేవుని సత్యం. సబ్జెక్ట్ తెలియనోడు ఏదేదో మాట్లాడతాడు. దేవుని ప్రజలలో లేని వాళ్ళు కూడా ప్రవచిస్తారు. బిలాము ద్వారా దేవుడు ప్రవచించాడు. యూదాలో రాజదండం ఉన్నది,
బిలాం ఇశ్రాయేలీయుడు కాదు, అయినా సరే ప్రవచించాడు. కయప దైవభక్తి పరుడేమీ కాదు, అయినా ప్రవచించాడు. ఇంతకు ప్రవచనం ఏంటంటే అందరినీ ఏకం చెయ్యాలి. ఇప్పుడు ప్రసంగం ముగించేస్తున్నా. దేవుడు 2 కార్యాలు చేస్తున్నాడు. బాగా వినండి. దేవుడు 2 కార్యాలు చేస్తున్నాడు. బబులోనులో ఏకముగా ఉన్న మనుష్య జాతిని చెదరగొట్టాడు. అంత్య దినాలలో చెదరిపోయిన దేవుని పిల్లలను మళ్ళీ ఏకముగా సమకూర్చబోతున్నాడు. ఇప్పుడు నాకు కలిగిన దర్శనం ఏంటంటే ఏకము చెయ్యాలి. ఇది నా దర్శనం. అది మండుతుంది నాలో. నీ మొహం రా, నువ్వేం చేయగలవు అని అంటే అనండి, పర్వాలేదు. నేను చేస్తాను, నేను చేయగలను, నేను పెద్ద తురుం ఖాన్ని, పెద్ద వీరాధి వీరుణ్ణి, నేను చేస్తా అని నేను చెప్పడం లేదు. ఆ ఆశ మండుతుందని చెప్తున్నాను. ఆ ఆశ ఎంత మండుతుందంటే ఇక నాకు రెండోది ఏది కనిపించదు, వినిపించదు. అన్యులు కనబడితే ఎంతమంది దేవుళ్ళు కాదు బాబు, ఒక్క దేవుడే ఉన్నాడు, ఆయన పేరు నజరీయుడని యేసు అని క్రైస్తవేతరులను ఒప్పించాలి, నిరూపించాలి, అవుననిపించాలి. అందుకొరకు వాదము, తర్కము, చరిత్ర, శాస్త్రీయ విజ్ఞానం అన్నిటిని వాడుకోవాలి. యు కెనాట్ హ్యావ్ సో మెనీ గాడ్స్. దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, ట్రూ గాడ్, ద క్రియేటర్ అని వాళ్ళని ఒప్పించి కన్విన్స్ చేయాలనే మంట మండుతూ ఉంది. రక్షణ పొందిన వాళ్ళందరూ ఒకే బోధలోకి రావాలి అంటే అందరినీ ఏకముగా కూర్చాలి. అన్యమతస్థులందరూ ఒక్క దేవుణ్ణి కనుక్కోవాలి. యేసు మార్గస్థులందరూ కూడా ఒక్క బోధను కనుగొనాలి. వైవిధ్యము నశించాలి, ఏకత్వము రావాలి. బబులోను దగ్గర ఏకత్వం పోయి వైవిధ్యం వచ్చింది. కడవరి కాలంలో మళ్ళీ ఏకత్వం, బబులోను దగ్గర రివర్స్ చెప్పారు. ఏకత్వం అనేది పోయి వైవిధ్యం వచ్చింది. ఇప్పుడు రివర్స్ జరగాలి. ఏకత్వం అప్పుడు పోయింది, ఇప్పుడు రావాలా. అప్పుడు లేని విభజన, వైవిధ్యము, డైవర్సిటీ, అనేకత్వం వచ్చింది బబులోను దగ్గర. ఇప్పుడు అందరూ ఏకగ్రీవంగా ఒక్క దగ్గరికి రావాలి. రావాలంటే ఎలాగా బాగా గమనించాలి. తర్కము, భావజాలము మీద యుద్ధము జరగాలి. ఐడియాలజికల్ వార్ఫేర్ అండ్ ఐడియాలజికల్ వర్క్షాప్ అనేది మనం నిర్వహించాలి. అందరూ ఆలోచనలను సరిగా ఆలోచించగలిగితే సత్యము ప్రత్యక్షమవుతుంది అనేది దేవుడు నాకు అనుగ్రహించిన దర్శనం. గనుక సత్యానికి వ్యతిరేకంగా ఉండే ఆలోచనలన్నీ ఖండిస్తూ వచ్చాను. ఇక నా బ్రతుకే ఇది. దాదాపు నేను ముగించేసా ప్రసంగం. అందరినీ సత్యమందు ఏకం చెయ్యాలి గనుక సత్యానికి భిన్నంగా ఉన్న ఆలోచనలన్నీ ఖండిస్తూ పోయాను. నేను నమ్మింది ఏంటంటే అబద్ధం అనేది ఎప్పటికీ తర్కమునకు నిలబడదు. లాజిక్ అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సిన్ ఈజ్ నెవర్ లాజికల్. పాపం అనేది ఎప్పుడు తర్కబద్ధంగా ఉండదు. అసత్యం అనేది ఎప్పుడు తర్కబద్ధంగా ఉండదు. అబద్ధ బోధలు కూడా తర్కాన్ని కల్పించుకుంటాయి, కానీ ఆ తర్కము పరిశీలనకు నిలబడదు. 4-5 స్టెప్పుల్లో ఓడిపోతాయి. 100 స్టెప్పులకైనా ఎంత తర్కించినా నిలబడి ఉండేది సత్యము మాత్రమే. గనక తర్కించాలి, ప్రశ్నించాలి, వాదించాలి, తప్పును తప్పుగా నిరూపించాలి. ఏది సత్యమో నిగ్గుదేల్చాలి. ఇది సత్యమని వాదనలో నిగ్గుదేలింది గనుక ఇదే నమ్మండి అని ప్రపంచ ప్రజల్ని పిలవాలి. ఇటు క్రైస్తవులను పిలవాలి, అన్యుల్ని పిలవాలి. వాట్ ఐ బిలీవ్డ్ అండ్ వాట్ ఐ స్టిల్ బిలీవ్ ఈజ్ లాజిక్ ప్రాపర్లీ అప్లైడ్
can lead the whole humanity to one truth. ఓఫీర్-ఇజం అంటే ఏంటి అని అడిగితే అందులో ఇదొకటి. తర్కమును సరైన విధముగా ఉపయోగిస్తే ప్రపంచ ప్రజలందరూ ఒకే విశ్వాసంలోకి రావడం సాధ్యమవుతుంది. తర్కించి కూడా సత్యంలోకి రారెందుకు అంటే నేర్పు లేని మూఢుల తర్కాలు. అటువంటిది విసర్జించి న్యాయమైన తర్కము ఉపయోగించాలి. ఇప్పుడు నాకు కలిగిన దర్శనం ఏంటంటే అన్ని మతాల వాళ్ళు ఒక్క దేవుణ్ణి నమ్మాలి, ఈ మార్గంలోని అన్ని డినామినేషన్ల వాళ్ళు ఒక్క బోధను నమ్మాలి, దీనికి తర్కము సరిపోతుంది అనేది నేను నమ్మాను. లాజిక్ సరిపోతుంది. దేవుని బిడ్డలారా, మొన్న ఎవరో అడిగారు, యథార్థవాది ఛానల్లో ప్రశ్న అడిగారు. ఊరికి ఓఫీర్ గారు తర్కం లాజిక్ అంటారు. లాజిక్ మనకెందుకండి, అవసరం లేదు, మనకి యేసయ్య చాలు అని. అంటే అలాంటి బోధకుల దగ్గర పెరిగారు వాళ్ళు, ఓనమాలు రాని బోధకుల దగ్గర. పౌలు భక్తుడు తర్కమును ఉపయోగించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యాలలోనికి రండి మీరు దయచేసి. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము ముందు 17లోకి రండి మీరు దయచేసి. 17:3 క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు తర్కించుచుండెను. 19లోకి కూడా రండి దయచేసి. 19:8 సమాజ మందిరంలోనికి వెళ్ళి పౌలు భక్తుడు తర్కించినాడా లేదా, వాదించాడా లేదా? 17వ అధ్యాయంలో వాదించాడు, 19లో వాదించినాడు. 15వ అధ్యాయములో 2వ వచనం, పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు. 15:6లో బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి ఇట్లనెను. పౌలు మాత్రమే తర్కించినాడా, ఆయన శిష్యులు కూడా తర్కించినారా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా వాదించుటలో పాలివారై ఉన్నారు. ఏమండి, పౌలు ఏం చేస్తున్నాడు? సువార్త పక్షంగా వాదిస్తున్నాడు. ఆ వాదన చేసే పరిచర్యలో ఫిలిప్పీ సంఘము కూడా పాలివారై ఉన్నారు. గనక తర్కము అనేది పౌలు యొక్క ఆయుధం. తర్కం అనే ఆయుధంతో సత్యాన్ని నిరూపించాడు. అయితే పనికి మాలిన తెలివి తక్కువ తర్కం పెట్టొద్దు. 2వ తిమోతి 2వ అధ్యాయం 23వ వచనం, నేర్పులేని మూఢుల వితర్కములు అని ఎరిగి అట్టి వాటిని పౌలు అపొస్తలుల కార్యాలు 15:2లో 15:6లో తర్కించినాడు. 17వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో తర్కించాడు. ఫిలిప్పీలు కూడా చెప్పాడు, నేను వాదిస్తుంటే మీరు కూడా పాలివారయ్యారు. కానీ ఇక్కడేమంటాడు? నేర్పులేని మూఢుల తర్కములు విసర్జించు. అంటే తర్కమునే విసర్జించాలని కాదు, తెలివి తక్కువ తర్కాన్ని విసర్జించు, ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ను విసర్జించు, నేర్పులేని మూఢుల తర్కం విసర్జించు. నేర్పు కలిగిన జ్ఞానుల తర్కాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన తర్కాన్ని నీవు ఆయుధంగా ఉపయోగించి
బాబెలు దగ్గర చెదరగొట్టబడ్డోళ్లను మళ్ళీ సువార్త సత్యం ద్వారా ఏకముగా సమకూర్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లాజిక్ అనేది అత్యవసరము. నేర్పులేని మూఢుల తర్కమును విసర్జించమన్నాడు గనక నేర్పరి అయిన జ్ఞానుల తర్కం ఒకటి ఉన్నది అని నేను 82వ సంవత్సరంలో ప్రసంగించాను. 82వ సంవత్సరంలో ప్రసంగించాను. తర్కం అవసరము, కానీ మూఢుల తర్కము కాదు, జ్ఞానుల తర్కం కావాలి, ప్రవక్తల తర్కం కావాలి, అభిషిక్తుల తర్కం కావాలి, పరిశుద్ధాత్మ దేవుని తర్కము కావాలి. పరిశుద్ధాత్మ దేవుని తర్కముతో ఏది అబద్ధమో ఏది సత్యబోధో నిరూపించే కసరత్తు పేరే ఐడియాలజికల్ వర్క్షాప్ అని నేను అంటున్నాను. ఈ దర్శనం నాకు కలిగింది. బాబు, ఏ మతస్థుడైనా కానీ ఏ సిద్ధాంతంలో ఉన్నోడైనా కానీ మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో తర్కించి వాదించి మాట్లాడితే అతడు తప్పక సత్యంలోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే తర్కముతోనే రక్షిస్తావా నీవు అంటే కాదు. తర్కముతో మాత్రమే రక్షించలేం. తర్కముతో ఒక పాయింట్ నిరూపించడం జరుగుతుంది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మిగతా కార్యం జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పాయింట్ నిరూపించినప్పుడు వాడు ఆలోచనలో పడతాడు చూడు, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దూరి మిగతా కార్యం జరిగిస్తాడు. సో ఐ లవ్ లాజిక్. ఐఎమ్ ఎన్ ఆర్గ్యుమెంటేటివ్ పర్సన్, ఏ లాజికల్ పర్సన్. అన్నిటిని గురించి నేను లాజిక్ మాట్లాడతాను. లాజికే నా ఆయుధం. ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం అంతా క్రైస్తవుల పద్ధతిగా లేదు కదా, హిందువుల పద్ధతిగా ఉంది కదా అని అన్నారు. దానికి నేను లాజికల్గా ఓ మాట అడిగా. హిందువుల పద్ధతి అంటున్నారు కదా, మీరు మెయిన్ లైన్ చర్చెస్లో పెళ్ళిళ్ళు జరిగించినప్పుడు మంగళసూత్రాలు ఎందుకు కట్టిస్తున్నారు? బైబిల్లో ఉందా మంగళసూత్రం కట్టమని? ఎందుకు కట్టిస్తున్నారు? మరి హిందువులాగా అసలే కనపడొద్దు అనుకుంటే, మాసిలమణి గారు చనిపోకముందు కాషాయ వస్త్రాలు కట్టుకుని ప్రసంగాలు చేశారు. మీరు ఎందుకు ఎవళ్ళు అప్పుడు విమర్శించలేదు? కాషాయ వస్త్రాలు హిందూ పద్ధత, క్రైస్తవ పద్ధత? సాధు సుందర్ సింగ్ని ఎందుకు ఏమనలేదు? బొట్టు పెట్టుకుంటే హిందూ పద్ధతి అని అంటున్నారు కదా, మీ సంఘంలోకి రౌండ్ బొట్టు పెట్టుకొని 1000 మంది ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు విమర్శించలేదు? అమ్మ ఇట్లా రాకూడదు, ఇది హిందువులాగా కనపడుతున్నావు నువ్వు అని ఎందుకు అనలేదు? సమాధానం లేదు. ఎప్పుడైతే అన్యాయముగా వాదన చేస్తారో వాళ్లను తర్కముతో నోరు మూయించవచ్చు. అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మనం మూయించాలి. నేను అప్పటి నుంచి ఎప్పటిదాకా ఆర్గ్యుమెంట్ సిద్ధాంతాలు కానీ, బైబిల్ బోధ కానీ, రక్షణ మార్గం కానీ, అన్ని విషయాల్లో నేను తర్కముని ఆశ్రయించా. తర్కమే నన్ను సత్యంలో నిలబెట్టింది. పరిశుద్ధాత్మ దేవుని తర్కం వెరీ సింపుల్. నేను బావిలో కప్పను కాదు, నేను లిబరేటెడ్ పర్సన్ ఆఫ్ థాట్. ప్రియులారా, మనం పెంతుకోస్తోళ్ళం రా, వేరే సంఘాల్లో మనం అసలు నమస్కారం కూడా పెట్టొద్దు. మనం పెంతుకోస్తోళ్ళం. ఆ హెబ్రోన్ వాళ్ళు అప్పుడు హెబ్రోన్ లేదు, ఎలీం వాళ్ళకు వందనాలు ప్రైజ్లాడని కూడా చెప్పొద్దు. వాళ్ళు దేవుని సంబంధులు కాదు, వాళ్ళకి అన్య భాషలు రావు, ఆత్మ లేదు వాళ్ళకి. ఆత్మ లేనివాడు ఆయనవాడు కాడు. కనుక మనం ఎత్తబడే వధువు సంఘం అంటే ఐపీసీ అనట. అసలు వీళ్ళే భ్రష్టులు అయిపోయారని సిలోన్ పెంటెకోస్ట్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అక్కడి నుంచి వీళ్ళు బయలుదేరారు.
పెళ్ళి చేసుకోకుండా పాస్టర్లు ఉండాలనేమో సిపిఎం చెబితే అందులోంచి బయటకు వచ్చి పెంతకోస్తోళ్ళు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని అపవిత్ర జీవితం జీవిస్తున్నారు. ఐపీసీ వాళ్ళంతా భ్రష్టులు, మేమే ఎత్తబడే సంఘం అని సిలాన్ పెంతకోస్తోళ్ళు అంటుంటే అక్కడి నుంచి బయటకు వచ్చి ఐపీసీ వాళ్ళు ఉండి మేమే ఎత్తబడే సంఘం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. అసలు అన్య భాషలు ఇప్పుడు ఎక్కడవండి, ఎప్పుడూ ఆగిపోయినాయి. భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ ఉన్నట్టు కాదు, దురాత్మ ఉన్నట్టు. భాషలు మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ ఉన్నవాడు కాదు, దెయ్యం పట్టింది వాడికి. భాషలు ఎప్పుడో ఆగిపోయిన వీడు ఇంకా మాట్లాడుతున్నాడు, సైతాన్ వల్ల మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ కాదు. పెంతకోస్తోళ్ళు ఎత్తబడరు, మేమే ఎత్తబడే సంఘం అని హెబ్రోనోళ్ళు, ఎలీమోళ్ళు. వాళ్ళు చెప్పేది ఏంటి, నేనే ఎత్తబడతానని. సిలాన్ పెంతకోస్తోళ్ళు మేమే వధువు సంఘం, ఐపీసీ వాళ్ళు మేమే వధువు సంఘం, ఎలీమో వాళ్ళు హెబ్రోన్ వాళ్ళు మేమే వధువు సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కూడా మేమే వధువు సంఘం. మరి ఎన్ని వధువులు ఉన్నాయి నాకు అర్థం కాలేదు అసలు. సరే తర్కం ఉపయోగించాను. మా ఐపీసీ పెద్దలను అడిగాను, ఏమండి హెబ్రోన్ వాళ్ళకి ఆత్మ లేదు కదా, పరలోకానికి రారు కదా. కరెక్ట్గా అర్థం చేసుకున్నావు బాబు, వాళ్ళకి ఆత్మ లేదు. అవునా? పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టే కూటాలలో మీరు ఎక్కువ ఏ పాట పాడిస్తారండి పెంతకోస్తోళ్ళు అంటే, అదే యెహోవా నా బలమా పాడిస్తాను. మరి అది హెబ్రోన్ రాసింది. ఆత్మ లేని వాళ్ళు రాసిన పాట పాడుకుంటే నీకు ఆత్మ ఎట్లా వచ్చింది? నీకు దేవుని ఆత్మ వచ్చిందా, ఇంకో ఆత్మ వచ్చిందా? అదేంటి నువ్వు కమ్యూనిస్ట్ వాళ్ళగా మాట్లాడుతున్నావు? కమ్యూనిస్ట్ వాడా కాంగ్రెస్ వాడా కాదు బాబు, అడిగిన దానికి సమాధానం చెప్పు. హెబ్రోన్ వాళ్ళకు పరిశుద్ధాత్మ లేదనేది నిజమైతే, ఆత్మ లేని వాళ్ళు రాస్తే ఆ పాట పాడుకొని డ్రమ్ము కొట్టుకొని నీకు పరిశుద్ధాత్మ ఎట్లా వచ్చింది? రాకూడదు కదా. నిజమే రాకూడదు, కానీ అది ఎట్లా వచ్చింది ఆత్మ? పరిశుద్ధాత్మకి ఎవరు చెప్పలేదు అనుకుంటే ఇది వాళ్ళు రాసినట్టు. మనం పరిశుద్ధాత్మకు చెప్దాం ఇప్పటి నుంచి, అంటే ఆయన దేవుడు, వీళ్ళు చెప్తారండి. నేను పెంతకోస్తోళ్ళను ఇలాగ నోరు మోయించానని హెబ్రోన్ పెద్దలకు తెలిసి నన్ను పిలిచారు. బాబు ఓఫీర్ బాబు, నువ్వు చిన్నోడిపోయినా గొప్ప జ్ఞానం ఉందయ్యా నీ దగ్గర, మాలో పరిశుద్ధాత్మ లేదని మీ వాళ్ళు వాదిస్తే నోరు మూయించేసేవంట కదా, ఇప్పటి నుంచి నువ్వు ఐపీసీకి వెళ్ళొద్దు, హెబ్రోన్కి రమ్మని నన్ను పిలిచారు. ఎందుకు అంకుల్, ఎందుకు ఐపీసీకి ఎందుకు వెళ్ళొద్దు అంటే ఆయన అంటాడు, వాళ్ళు దుర్బోధన, ఆయన పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టు అంటారు. ఆత్మ మళ్ళీ రాదు, మనకు రక్షణ పొందినప్పుడే పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చేసాడు. మళ్ళా ఊరికే పొద్దుస్తమాను రమ్మని పిలిస్తే ఎక్కడి నుంచి వస్తాడు, లోపలే ఉన్నాడు కదా. పెంతకోస్తోళ్ళ దుర్బోధ, లోపల ఆల్రెడీ పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి మళ్ళీ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాడు, వేరే ఆత్మ వస్తుంది, దయ్యాలు పడతాయి. అందుకే అందరూ పిచ్చి పిచ్చి గంతులు వేస్తున్నారు వాళ్ళు. ఆ సంఘంలో నువ్వు ఉండొద్దు నాయనా. మన బోధ స్వచ్ఛమైన బోధ. హెబ్రోన్లో భక్తి సింగ్ అయ్య గారు చెప్పిన బోధ ఏంటంటే, రక్షణ పొందినప్పుడే మన లోపలికి ఆత్మ వచ్చేసింది, మళ్ళీ పైనుంచి వచ్చేదే ఉండదు. దేవునితో మనం నడవాలంతే, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి, సువార్త చెప్పాలి. మళ్ళీ ఎక్స్ట్రాలు పైనుంచి రావాలా, అదంతా తప్పు అన్నారు. అవునా అంకుల్? అయితే మన పాటల పుస్తకం అంతా కూడా మీరు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రకారమే పాటలన్నీ రాసుకున్నారు కదా అంటే, అవును కదా, చాలా మోకాళ్ళ మీద ప్రార్థన చేసి మేము ఆ పాటలన్నీ రాసాం. మరి హెబ్రోన్ పాటల పుస్తకంలో సియోన్ గీతాల్లో పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా అనే పాట ఎందుకు రాసుకున్నారు అంకుల్ మీరు? అది ఉందా మా బుక్లో? మాకు తెలీదే. ఉంది అంకుల్, తీసి చూపించారు. పరిశుద్ధాత్మ దేవుడు మిస్టేక్ చేసినట్టు ప్రార్థన చేసాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సరిగ్గా నడిపించలేదు. ఇప్పటి నుంచి మేము ఇంకా ఉపవాసం ఉండి, దేవా ఈసారి కరెక్ట్గా నడిపించు తండ్రి అని ప్రార్థన చేస్తారండి. ఇప్పటి నుంచి కరెక్ట్గా నడిపించు స్వామి అని అడుగు అంటే, అప్పుడు ఆయన పొరపాటు చేశాడని
ఎవరండి మీకు చెప్పింది? పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్గా నడిపించడం ఏంటి, రాంగ్ నడిపించడం ఏంటి? ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఈ పాట రాయమని ఆయన చెప్పాడంటే అది సత్యమే. పరిశుద్ధాత్మ మీలో ఉండుట వేరు, పైనుంచి వచ్చుట అలాగలాగ వస్తుంది. ఓఫీర్ బాబు, మన గదిలో గాలి పీల్చే ఉంటాం అంకుల్ గారు, గాలి పీల్చే బ్రతుకుతాం కదా. కిటికీలోంచి గాలి వచ్చిందా నువ్వు? ఇదంతే బాబు, నువ్వు ఫుల్ పెంతకొస్తాడులాగా మాట్లాడుతున్నావు కదా. వాళ్ళేమో పెంతకొస్తాడు అన్నారు, వీళ్ళేమో కమ్యూనిస్టోడు అన్నారు. నేను ఏది కాదు బాబు, నేను జ్ఞానము కలిగిన తర్కశాస్త్ర ప్రవీణుణ్ణి, నేను అభిషిక్త తర్కము కలిగిన వాణ్ణి. నన్నెవడు మిస్లీడ్ చేయడానికి వీలు లేదు. తర్కమును ప్రాపర్గా ఎంప్లాయ్ చేసి అన్ని డినామినేషన్లలోనూ వధువు సంఘ సభ్యులు ఉన్నారని నేను డిస్కవర్ చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా పెంతెకొస్తోళ్ళతో పెద్ద గొడవ వేసుకున్నాను నేను. నువ్వు ఎలాగ బాప్టిస్ట్ వాళ్ళను మంచోళ్ళు అంటాం, వాళ్ళు ఎలాగ దేవుని సంఘం అవుతారు? బాప్టిస్ట్ వాళ్ళకి అసలు ఆత్మ లేదు అంటే మీరు చాలాసార్లు ప్రసంగాల్లో పరిశుద్ధాత్మను గోరుము, జీవమా, యేసు ప్రభుని పేరిట వేడుమని ప్రసంగాల్లో పాడారు కదా అంకుల్ గారు. అవును పాడాను, ఆ పాటలో సత్యం ఉంది, చాలా సత్యం ఉంది. అంటే మరి ఆ పరిశుద్ధాత్మను గోరుము అని రాసిన ఆయన ఒక బాప్టిస్ట్ అని మీకు తెలుసా? బేతాళ జాన్ గారు. బేతాళ జాన్ గారు బాప్టిస్టా? కాదనుకుంటానే. అది కాదు, నువ్వు పొరపాటు చెప్తున్నావు. కాదండి బాబు, బాప్టిస్ట్ బోధకుడు ఆ పాట రాశాడు అంటే ముందు ఆయన పెంతెకోస్తులో పుట్టి తర్వాత అందులోకి పోయి ఉంటాడు. కానీ పెంతెకోస్తుడు తప్ప ఆ పాట ఎవరు రాయలేరట. అంటే కింద పడ్డ పై కాళ్ళు నాయ అని మాట్లాడే తర్కం అది. అట్లాంటి ఆశలేం పెట్టుకోకు బాబు. ఆయన బాప్టిస్ట్లోనే పుట్టి పెరిగి అభిషిక్తుడై ఆ పాట రాశాడు. బాప్టిస్టోడి పాట రాసుకొనేమో పాడుకొని మీరు ప్రసంగాలు చేసుకొని బ్రతికేస్తున్నారు. మళ్ళీ బాప్టిస్ట్ వాళ్ళు నరకానికి వెళ్తారట. తర్కమును ఉపయోగించినప్పుడు నాకు అర్థమైంది, మొత్తం నరకానికి పోయే డినామినేషన్ ఏదీ లేదు, అందరూ పరలోకానికి వచ్చే డినామినేషన్ ఏదీ లేదు. అన్ని డినామినేషన్స్లో కొన్ని గోధుమలు, కొన్ని గురుగులు కలిసి ఉన్నాయి. ఫలానా డినామినేషన్ అంతా గురుగుల డినామినేషన్, నాదొక్కటే గోధుమల డినామినేషన్ అనడానికి వీల్లేదు. ఇక్కడ కూడా గురుగులు ఉంటాయి. ఏమండి, ఓఫీర్ మినిస్ట్రీస్లో కూడా గురుగులు ఉంటాయి. అపొస్తలుడైన పౌలు తన పరుగును తుదముట్టించున్నాడు. ఇవాళ మన సంఘంలో గురుగులు తుదముట్టించాలి. ఎంక్వైరీ పెట్టాం, తెలుస్తుంది ఎవడో. దేవుని బిడ్డలారా, మొత్తం ఎత్తబడే సంఘము అనేది ఏదీ లేదు. అన్ని సంఘాల్లో నుండి కొందరు ఎత్తబడతారు, అన్ని సంఘాల్లో నుండి కొందరు విడవబడతారు. అన్ని సంఘాల్లో కొందరు గోధుమలు ఉంటారు, కొందరు గురుగులు ఉంటారు. మనం చేయాల్సింది ఏంటంటే మనం గురుగులు కాకుండా జాగ్రత్త పడటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే రెండవ రాకడ, అక్కడ తర్కమే నాకు ఆధారం. కడబూరం రోగినప్పుడు మనం ఎత్తబడతాము అని చెప్తుంటే ఈ సేవకులందరూ చెబుతారు, ఎత్తబడే బూర అబద్ధ క్రీస్తు రాకముందే మ్రోగుతుంది, మహాశ్రమలు ఆరంభం కాకముందే కడబూరం రోగుతుంది. అయితే నేను అడిగాను, మరి కడబూరం రోగిన తర్వాత శ్రమలు వస్తాయి కదా, శ్రమల కాలంలో 7 బూరలు మోగుతాయి కదా. ఎత్తబడే బూర పేరు ఆఖరి బూర అయితే, ఆఖరి బూరం రోగి సంఘం ఎత్తబడ్డాక మళ్ళీ 7 బూరలు మ్రోగుతుంటే 7 ఇంకా మిగిలి ఉన్నప్పుడు అది ఆఖరిదని ఎందుకు అనాలి? మీ ఊర్లో లాస్ట్ బస్ అయినాక 7 బస్సులు ఉంటాయా సార్? లాస్ట్ బస్ అయ్యాక ఒక్క బస్సు కూడా ఉండకూడదు. ఒక బస్సు కూడా లేకపోతేనే దాని పేరు లాస్ట్ బస్సు. ఒక్క బూర కూడా ఓదేది లేకపోతేనే అది కడబూర అవుతుంది. కనుక ఎత్తబడే బూర ఆఖరి బూర అయితే ఆ తర్వాత బూరలు ఉండటానికి వీల్లేదు. కనుక
ప్రకటన గ్రంథంలోని బూరలన్నీ అయ్యాకనే రాకడ బూర ఉంటుంది. అదర్వైజ్ యూ హ్యావ్ టు బిలీవ్ 2 అబ్సర్డిటీస్. 2 విడ్డూరమైన సిద్ధాంతాలు మీరు నమ్మాలి. ఆఖరి బస్సు తర్వాత 7 బస్సులు ఉంటాయని నమ్మాలి. ఫస్ట్ బస్సు కంటే ముందే ఒక బస్సు ఉంటుందని నమ్మాలి. మొదటి పునరుద్ధానం కంటే ముందే ఒక పునరుద్ధానం ఉంటుందని నమ్మాలి. ఎందుకంటే మొదటి పునరుద్ధానములో పాలుగల వారెవరంటే 666 ముద్ర వేయించు కొనని కారణం చేత అబద్ధ క్రీస్తు చేత చంపబడిన వారు లేచిందే మొదటి పునరుద్ధానం. వాడు వచ్చి భక్తులను చంపినాక వాళ్ళు లేచేది మొదటి పునరుద్ధానం. ఈ భక్తులు చెప్పేది ఏంటంటే వాడు రాకనే ముందు ఒక గుంపు వెళ్ళిపోద్దంట. అదేంటది మరి? ఫస్ట్ బస్ కంటే ముందు బస్సు. ప్రీ ట్రిబ్యులేషనిస్టులు 2 అబ్సర్డిటీస్ నమ్మాలి. ఫస్ట్ బస్ కంటే ముందు ఒక బస్సు ఉంటుందని నమ్మాలి, లాస్ట్ బస్ అయ్యాక 7 బస్సులు ఉంటే నమ్మాలి. కనుక ఈ తిక్క సిద్ధాంతం నేను నమ్మను. అది మా ఆత్మీయ తండ్రి చెప్పినా సరే, దేవదూత చెప్పినా నేను నమ్మను. మా ఊళ్ళో మాత్రం ఫస్ట్ బస్ అంటే ఫస్ట్ బస్సే, ముందు ఒక బస్సు ఉండదు. నా వ్యాఖ్యానంలో మొదటి పునరుద్ధానానికంటే ముందు ఒక పునరుద్ధానం ఉండదు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా ఊర్లో లాస్ట్ బస్ అయ్యాక ఏం బస్సులు ఉండవు. అలాగే ఆఖరి బూర అయ్యాక నా వ్యాఖ్యానంలో ఇక బూరలే ఉండవు. తర్కమును ఉపయోగించి సత్య సంస్థాపన చేయడం. తర్కము 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 పరిశుద్ధాత్మ దేవుని చేతిలో బలమైన తర్కము, బలమైన ఆయుధం. అభిషిక్తుడైన ఒక భక్తుని యొక్క తర్కం పరిశుద్ధాత్మ దేవుని బలమైన సాధనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఎవరిని బ్లైండ్గా నేను అంగీకరించను. అందరిని గౌరవిస్తాను, కానీ ఎవరి బోధను బ్లైండ్గా నేను నమ్మను. తర్కించి, పరిశీలించి, పరిశోధించి, దేవునిని అడిగి, ప్రార్థన చేసి, లేఖనాధారం చూసుకొని, తర్కం ఒక్కటే కాదు సుమా, తర్కము ప్రకారము నేను ఏ నిర్ణయానికి వస్తున్నానో ఆ నిర్ణయాన్ని సమర్థించే ఒక వచనం బైబిల్లో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక వచనమే కాదు, కనీసం 2-3 వచనాలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నా దర్శనం. ఎవడైనా అబద్ధము నమ్ముతున్నాడంటే వాడి ఆలోచనల్లో ఎక్కడో తప్పుదోవ పట్టాడు. యేసే దేవుడిని నమ్మడం లేదంటే వాడి మనస్సులో ఏదో తప్పుడు అభిప్రాయం ఉన్నది. ఎవరైనా యేసును ద్వేషిస్తున్నాడంటే వాడి తలకాయలో ఎక్కడో రాంగ్ నోషన్ ఉంది. ఐ వేజ్ ఎ వార్ ఆఫ్ ఐడియాలజీ. ప్రపంచ ప్రజల మనోవీధులలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలన్నిటి మీద నేను యుద్ధం ప్రకటించాను. ఆనాడు పౌలు యుద్ధం ప్రకటించాడు. క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచన చెరబట్టి క్రీస్తుకు లోబరుస్తా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్కాన్ని కరెక్ట్గా ఉపయోగిస్తే అన్నిటిని తీసుకొచ్చి యేసయ్య కాళ్ళ కింద పెట్టొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఏదన్నా నమ్మాలి అంటే నాకు 3 ఉండాలని చెప్పా. ఒకటేమో లేఖనాధారం, తర్కము, తర్వాత శాస్త్రీయ నిరూపణ. 3 ఉండాలి. లాజిక్, సైన్స్, స్క్రిప్చర్. ఈ 3 కలిసి నాకు ఏది చెప్తే అది నేను నమ్ముతాను, అంతే. మొన్న ఎవరు అడిగారు నన్ను, మీరు మతబోధకుడు అయి ఉండి మీరు సైన్స్ అంటారు ఏమిటండి? సైన్స్కి మతానికి చుక్కెదురు కదా. సైన్స్ ప్రకారం దేవుడు లేడు కదా, దేవుడు ఉన్నాడని ఇంకా ప్రూవ్ కాలేదు కదా. మీరు మతబోధకుడు అయి ఉండి, పాస్టర్ గారు అయి ఉండి మీరు లాజిక్ ప్రకారం మాట్లాడతారని చెప్పి మళ్ళీ సైన్స్ అంటారు ఏమిటి? సైన్స్కి మతానికి ఏంటి సంబంధం? సైన్స్ అసలు దేవుణ్ణి ఒప్పుకోదు కదా అన్నాడు. కనబడని దేవుణ్ణి నమ్మమని అందరిని ఎందుకు బలవంతం పెడుతున్నారు? మీరు మూఢనమ్మకం కదా అన్నాడు. కాదు బాబు, నేను దేవుణ్ణి నమ్మడం కూడా సైన్సే. దేవుడు లేడని మాట్లాడడం సైన్స్కు విరుద్ధమైన వాదన. అదెలా సార్?
ఎలాగంటే సైన్స్ కూడా, ఆటమిక్ సైన్స్ అంతా ఏంటంటే కనిపించని అణువులు పరమాణువుల మీద క్యాలిక్యులేషన్లే ఆటమిక్ సైన్స్. ఈనాటి వరకు ఒక అణువును ఎవ్వడు చూడలేదు, పరమాణువులు ఎవ్వడు అసలే చూడలేదు. ఆటంను చూడలేదు, ఎలక్ట్రాన్ చూడలేదు, ప్రోటాన్ చూడలేదు. ఏ మానవుడు చూడలేదు, ఏ మానవుడు చూడలేదు, ఏ సైంటిస్ట్ చూడలేదు. ఎంత పవర్ఫుల్ మైక్రోస్కోప్ అయినా సరే అణువును చూడలేం. ఇప్పటిదాకా మనం చూడని అణువులను గూర్చి, అదృశ్యమైన వాటిని గూర్చి ఆలోచించి పుస్తకాలు రాసి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారుగా. కనిపించని దాని మీద మీరు లక్షల కోట్లు ఖర్చు పెడితే సైన్స్ ఎలాగైంది? కనిపించని దేవుణ్ణి నేను నమ్మి నా జీవితాన్ని పణంగా పెడితే మూఢనమ్మకం ఎలాగైంది? కనిపించని దేవుడు మూఢనమ్మకం అయితే కనిపించని అణువు కూడా మూఢనమ్మకం అని ఎందుకు అనకూడదు? కనిపించని అణువు సైన్స్ అయితే కనిపించని దేవుడు సైన్స్ ఎందుకు కాదు? అంటే నోరు మూసుకొని పోయాడు. ప్రభునందు ప్రియులారా, ఏ పాయింట్కైనా సరే ప్రాపర్ లాజిక్ అప్లై చేస్తే అబద్ధం నోరు మూసుకొని పోతుంది, సత్యం రాజులాగా పట్టాభిషేకం పొంది సింహాసనం ఎక్కుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఐఎమ్ హియర్, ఐఎమ్ అలైవ్ హియర్ to wage a war against every kind of wrong ideology, establish the right ideology. ప్రతి విధమైన పొరపాటు ఐడియాలజీని పెకలించడానికి, ప్రతి విధమైన సరైన ఆలోచన విధానాన్ని స్థిరపరచడానికి, పరిశుద్ధాత్మ అభిషేకముతో తర్కమును ఉపయోగించడానికి నేను బ్రతుకుతున్నా. ఇది నా విజన్. చేయగలనా చేయలేనా అనేది ఆయన చేతుల్లో ఉంది. నా బ్రతుకు గురి అయితే ఇది. దిస్ ఈజ్ ద గోల్ ఆఫ్ మై లైఫ్. ఓఫీర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అంటే ఏంటి ఆలోచన విధానం సార్ అని అడుగుతున్నారు. ఆలోచన విధానం అనేది పెద్ద సముద్రం. ఓఫీర్ గారి ఆలోచన విధానం, అందులో ఏదో చిన్న దినుసు ఇప్పుడు నేను చెప్పింది. ఇంకా చాలా ఉన్నాయి. ఒక మాట ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. ఏమండి, మీరు కొన్ని మాటలు ఈ మధ్య చెప్పారు, అంతవరకు మీకు అభిమానంగా ఉన్న వాళ్ళందరూ కూడా శత్రువులు అయిపోయారు, మీ అభిప్రాయాలు మార్చుకోవచ్చు కదా, సమాజానికి వ్యతిరేకమై మీరేం సాధిస్తారు అని అన్నారు. ఓఫీరిజంలో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి తెలుసా? ఈ పాయింట్ను బట్టి ఇప్పటిదాకా నేను ఈ షేప్లో ఉన్నా, లేకపోతే ఎప్పుడో నేను నా రూపురేఖలు మార్చుకొని సమాజంలో కలిసిపోయేవాడిని. ముఖ్యమైన పాయింట్ ఏంటి తెలుసా? నీవు తప్పు చెయ్యకపోయినా, తప్పు మాట్లాడకపోయినా, నీవు మాట్లాడింది సత్యము న్యాయమని నీ మనస్సాక్షి లేఖనము ఏకీభవించి చెబుతున్నప్పుడు, వింటున్నారా? నువ్వు మాట్లాడేది, నువ్వు చేసేది సత్యము న్యాయమని నీ మనస్సాక్షి లేఖనం ఏకీభవించి చెబుతున్నప్పుడు, సమాజం అంతా ఉండి నువ్వు తప్పు 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 అన్నారనుకోండి, అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ అభిప్రాయాలు మార్చుకోవటం కాదు, సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి. అది నేను చేస్తున్నాను. When I speak the right thing, the society calls me wrong. I take up the responsibility of educating the society. వాడు చెప్పగానే నేను మార్చుకుంటే నేను లీడర్నే కాదు. ఒరే, నేను మాట్లాడింది రైట్ లాజిక్ రా చవట, నీకు తెలీదు. ఐ విల్ ఎడ్యుకేట్ యూ. ఎలా ఎడ్యుకేట్ చేస్తాం? ఒప్పుకుంటాడు వాడు, వాడికి ఇగో ఉంటుంది, అహం ఉంటుందిగా. ఎలా ఎడ్యుకేట్ చేస్తాం? వాడు దారికి రాక తప్పని విధంగా, వాడిని కార్నర్ చేసే విధంగా ప్రశ్నలు 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 గుప్పించి వాడి మీద కొదిలి ఒక మూలకు ఒత్తుకుపోయి నిలబెడతాం వాడిని. వాడు ఎక్కడికి పోలేడు, చచ్చినట్టు ఒప్పుకోవాలి. అన్ని తర్కాలు ఆలోచనలు దేవుడు ఇక్కడ పెట్టాడు. ఐ నో ఐ కెన్ లీడ్ ఎవ్రీ వన్ టు ట్రూత్ బై ఆర్గ్యుమెంట్. లేకపోతే వాడు గోడ దూకి పారిపోతాడు. ఇక బాబు నీతోనే వాదించలేనని. ప్రభునందు ప్రియులారా, ఓఫీర్ ఇజం అంటే ఈ ప్రపంచమంతా ఏకముగా కూర్చాలి. అది మన ప్రధాన ఉద్దేశం.
దానికి ప్రధానమైన ఆయుధం ఏంటి? న్యాయమైన తర్కము, జ్ఞానవంతమైన తర్కం, పరిశుద్ధాత్మ దేవుని తర్కం. ఆ తర్కం ఉపయోగిస్తే యేసే దేవుడని అన్యులను ఒప్పించవచ్చు, అసలైన పౌలు బోధ ఏదో క్రైస్తవులను ఒప్పించవచ్చు. ఈ పోరాటం నేను 42 ఏళ్ల కిందట మొదలుపెట్టాను. ఐ వాంట్ టు యునైట్ ద వరల్డ్ ఇన్ ట్రూత్. సత్యమే సబలోగంకో ఇకట్టా బనానా. సత్యమందు అందరినీ ఏకీభవింపజేయాలి అనే దర్శనం నాకు కలిగి ఇప్పుడు 42 సంవత్సరాలు అయింది. ఇది నా కళ్ళ ముందు నుంచి పోవట్లేదు. దాని కొరకే పోరాడుతున్నాను. ఇక ముందుకు కూడా పోరాడుతాను. అందరూ నాతో ఉన్న పోరాడుతాను, ఎవ్వరు లేకపోయినా ఒక్కడినైనా పోరాడుతాను. మొన్న ఎవరో చెప్పారు, 2 చక్కని పోస్టింగ్ పెట్టారు ఫేస్బుక్లో, ఎవరో నాకు తెలియదు, నా బిడ్డలే. ఒక అబద్ధాన్ని లోకమంతా నమ్ముతున్నా సరే ఆ అబద్ధం అబద్ధంగానే ఉంటుంది, సత్యం అయిపోదు. ఒక సత్యాన్ని లోకమంతా వ్యతిరేకించినా సరే ఎవడు నమ్మటం లేదు కదా అని ఈ సత్యం అబద్ధం అయిపోదు, సత్యం సత్యంగానే ఉంటుంది. ఎవడు నమ్మకపోయినా సత్యం సత్యంగానే ఉంటుంది. అందరూ నమ్మిన అబద్ధం సత్యం కాకుండా అబద్ధంగానే మిగిలిపోతుంది. దాని స్టేటస్ మారదు. ఎవడు నమ్మినా నమ్మకపోయినా సత్యం సత్యమే, అబద్ధం అబద్ధమే. ఎవడు నమ్మినా నమ్మకపోయినా సత్యదేవుడు యేసు ప్రభువే. ఎవడు నమ్మినా నమ్మకపోయినా పౌలు బోధ ఇవాళ ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క బోధే. ఎవడు నమ్మినా నమ్మకపోయినా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే నువ్వు అలసిపోవా? ముసలోడు పోయి 63 ఏళ్ళు వచ్చాయి. అబ్బో అలసిపోవడమా? నేను మీకు సంగతి చెప్పి ముగించేస్తాను. నీ పోరాటము యొక్క లక్ష్యము న్యాయమైనదైనప్పుడు సభలో కాన్ కోల్కే గావర్ సే సున్ లేనా. నీ పోరాటము యొక్క లక్ష్యము న్యాయమైనదైనప్పుడు, నీ పోరాట లక్ష్యము నీ ముందు దేవుడే నిలబెట్టిందైనప్పుడు పోరాటము ద్వారా నువ్వు అలసిపోవు. ప్రతి నిమిషం కొత్త శక్తిని సంతరించుకుంటావు. ఇది నా జీవితానుభవం. मैं थक नहीं जाऊंगा कभी भी. हर पल मेरे अंदर नई ताकत आके भर जाती है. అలసిపోను. ప్రతి నిమిషం కొత్త శక్తి వస్తుంది. వాలి టైప్ మనం, వాలము లేని వాలి, వాక్య కరవాలము కలిగిన వాలి. వాలం అంటే తోక, తోక లేని వాలి అంటున్నా. కరవాలం అంటేనేమో కత్తి. వాక్య కరవాలము చేబూనినటువంటి వాలము లేని వాలి రంజిత్ ఓఫీర్. ఎల్లుండని కొట్టండి చప్పట్లు కనీసం. ఇంత వాలి సంగతి ఎందుకైతే తెలుసా? వాలికో వరం ఉంటుంది. వాడితో ఎవడు కూడా కుస్తీ పెట్టి గెలవలేడు. ఎవరొచ్చి కుస్తీ మొదలు పెట్టినా వాడి బలం అంతా వీడి లోపలికి వచ్చేస్తుంది. కనుక వీడు అలసిపోడు, వాడు అలసిపోతాడు. రాముడు అందుకే సాటి నుంచి కొట్టింది. పిల్లారా, రాముడైనా సరే అతనుకున్న వరాన్ని బట్టి రాముడు ముందుకు వస్తే ఇతని బలమంతా వాళ్ళకి వచ్చేస్తుంది. అందుకే పోరాటంలో బిజీగా పెట్టేసి చాటు నుండి కొట్టాడు. న్యాయం కాదు కానీ యుద్ధనీతి. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. నువ్వు అలసిపోతున్నావంటే అర్థం నీ లక్ష్యము న్యాయమైనది కాదేమో ఆలోచించుకోవాలా. న్యాయమైన పోరాటం చేసి మోషే అలసిపోలేదు. న్యాయమైన పోరాటం చేసి పౌలు అలసిపోలేదు. న్యాయమైన పోరాటం చేసి మార్టిన్ లూథర్ అలసిపోలేదు. భక్తులు అలసిపోలేదు. నేను అలసిపోలేదు. నువ్వు అలసిపోకుండా ఉండాలంటే నీ లక్ష్యాన్ని దైవ చిత్తానుసారమైన లక్ష్యంగా మార్చుకో. అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవ దర్శనము మీ దాసుని హృదయంలో ఏది మండించినావో, సత్య సంస్థాపన కొరకు, అసత్య బోధలను పెకలించి నాశనం చేయడం కొరకు పరిశుద్ధాత్మ తర్కాన్ని ఉపయోగించాలి.
అనే దర్శనాగ్ని నాలో కూడా మండించు తండ్రి. పౌలు వాదించి తర్కించి నిరూపించినట్లు నేను సత్యం నిరూపించడానికి శక్తి దయచేయి. అలాంటి శక్తి కలిగిన ఏలియాలను, పౌలులను, లక్షల మందిని, కోట్ల మందిని మా సంస్థ ద్వారా ప్రపంచమంతా నింపే తండ్రి అని ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయం. హల్లెలూయా జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని ధరకు దిగి. హల్లెలూయా 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 జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా జయమనుచు ఏలియా దినములే వచ్చెను. ఫరో రాజు దర్బారునందు దీర్ఘదర్శి ప్రవచించెను. ఫరో రాజు దర్బారునందు దీర్ఘదర్శి ప్రవచించెను. ఈ లోకమతముల కర్రలన్నీ మృంగి వేయబడెను. ఈ లోకమతముల కర్రలన్నీ మృంగి వేయబడెను. సత్యమైన ఉపదేశ దండమే ప్రబలమై నిల్చెను. గ్లోరీ. సత్యమైన ఉపదేశ దండమే ప్రబలమై నిల్చెను. హల్లెలూయా 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 గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. వికారారామరాశి కందరామరాశి. హల్లెలూయా జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా జయమనుచు. హల్లెలూయా గ్లోరీ గ్లోరీ. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను. దుర్బోధలెల్ల. హల్లెలూయా హల్లెలూయా. రికలదరవరసి హందరరియరవరసి పూరబరియర కరందరవరసి పురందరబర హుబరీరవరసి ఖాందరరియరవరసి పూరబరియర కలందరవరసి. హల్లెలూయా 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 జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా రికరబరబరసి కందరబరసి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంచెదినములలో సత్యము నిరూపించుటకు సూచక క్రియలు చాలవు, సరిపోవని పరిశుద్ధాత్మ ప్రకటిస్తున్నాడు. దేవుని సంఘమా విను. పరిశుద్ధాత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. రెండవ రాకడ దినములలో సత్యబోధ నిరూపించుటకు సూచక క్రియలు చాలవు 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 చాలవు. ఏలియా కాలములో ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చే సత్యమును నిరూపించింది. కడవరి కాలపు ఏలియా అగ్నిని దింపితే చాలదు. ఎందుకంటే అబద్ధ ప్రవక్త కూడా అదే పని చేస్తాడు, అగ్నిని దింపుతాడు. అబద్ధ ప్రవక్తే అగ్నిని దింపుతున్నప్పుడు ఏలియా ప్రవక్త ఏం చెయ్యాలి అంటే తర్కమును ఉపయోగించాలి. అలా ఉపయోగించే ఏలియాల సంఘమే ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. పూరాదాబా హుంబరియాదరాబరాసి ఖందలరాబరాసి పూరబబర హురందరబసి ఖందరరియాదరబరాసి. హల్లెలూయా హల్లెలూయా. ఎండిన ఎముకలలోయలో దీర్ఘదర్శి ప్రవచించెను.
ఎండిన ఎముకల లోయలో దీర్ఘదర్శి ప్రవచించే దేవుని శక్తి దిగిరాగా ఎముకలే బ్రతికెను. ఆమేన్. ఉరబరబర హుందరియరదరబరాశి అఖరందరబరాశి బ్రతికెను. నిలిచెను. దైవ సత్యమును చాటింప ఒక సైన్యమై నిలచెను. హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ గ్లోరీ. హురలబరబర హురలబరాది కరందలరాలబరాసి హుదారి అంబరాది కరలందరది అబరాసి పూరబరియర కలందరబరాసి పూరబరియర కరందరబరాసి. ప్రభునందు ప్రియులారా, దేవుని మాటగా పలుకుతున్నాను వినండి. మీలో కొంతమంది ప్రత్యేకంగా శోధించబడుతున్నారు, తీవ్రంగా శోధించబడుతున్నారు, భరించలేని పరీక్షలు ఎదుర్కొంటున్నారు, నలిగిపోతున్నారు. దేవుడు ఎందుకు నాకు విడుదల కలిగించడం లేదని ఆశ్చర్యపోతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. భవిష్యత్ దినాలలో పరిశుద్ధాత్మ దేవుని తర్కమునకు నీవే ఒక థింక్ ట్యాంక్గా కాబోతున్నావు. దేవుని ఆలోచనల మూటగా దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నాడు. దేవుని తర్కపు మూటగా దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నాడు. God is going to use you in a mighty way as never before. That is why you are being tested by the severest fire. This is the word of the Holy Spirit. Sikandara bari hurindala bara sikandala bara sihudara babariya karandala bara ura babara karandala riyara bara. ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఓఫీరిస్టులారా, ధైర్యాన్ని విడిచిపెట్టకండి. మీరే దేవుని చేతిలో బలమైన సాధనాలు. ఆనాడు ఏలియా చేసిన పని మీరు అంచె దినాల్లో చేయబోతున్నారు. తడబాటును మీరు పారద్రోలబోతున్నారు. ప్రపంచ మానవ సమాజం నుండి తడబాటును పారద్రోలు ఏలియాల సైన్యం, ఓఫీర్ మినిస్ట్రీస్. అబద్ధ ప్రవక్త అగ్నిని దింపుతున్నా సరే ఆ సూచక్రియను కూడా జయించగలిగిన దేవుని తర్కానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఓఫీర్ మినిస్ట్రీస్. ఊరా షదరబా హుందలియాదరబరాసి ఊరా బాబా హూరరబరబా హూరలదరబరసి ఖరందరబరాసి ఊరదరబర హుందరియాదరంబరాలి దరందరాసి హుదలియరబరాసి ఖరందరబరాసి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ప్రియ కుమారుడా, నిన్ను దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు గనుకనే నీవు భయంకరంగా శోధించబడుతున్నావు. ప్రియ కుమార్తె, నీవు దేవుని చేత బలమైన సాధనంగా వాడబడబోతున్నావు గనుకనే నీవు శోధనల కింద నలిగిపోతున్నావు. ధైర్యము తెచ్చుకో. సైతాను నిన్ను చూసి భయపడుతున్నాడు. సైతాను నిన్ను చూసి భయపడుతున్నాడు కాబట్టి వాడు నీ మీద దాడి చేస్తున్నాడు. దేవుడికి మీదట వాడికి అవకాశం ఇవ్వడు. నీ మీద దాడి చేయటానికి దేవుడు వానికి అవకాశం ఇవ్వడు. ఔరబా హుందరి దారాబా హురాలియా దారాబారాసి హందలలియా ఖరాబారాసి శీరబర హుందలియా దారాబారాసి ఖందరరాబారాసి. రక్తమే విలువైనది. రక్తమును ఆశ్రయించిన తరువాత రెండవ స్థానములో తర్కమే విలువైనది. ఇది ఓఫీరిస్టుల ఆలోచన. రక్తం కావాలి, తరువాత మనకు తర్కమే కావాలి. క్రీస్తు రక్తమును ఆశ్రయించి పరిశుద్ధాత్మ దేవుని తర్కమును ఆశ్రయించి మనము సత్యస్తంభమైనాము. సత్యస్తంభాలను కట్టబోతున్నాం వేల కొలదిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి,
నీవు మాట్లాడావు, మేము విన్నాము, నీకు వందనాలు. నీ వాగ్దానమును స్వతంత్రించుకుంటున్నాము, నీకు స్తోత్రాలు. సత్య సంబంధులలో ఇంకెవరి మీద దాడి చేయవద్దని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసు నామంలో సకల చీకటి శక్తులను, సైతాను శక్తులను, సకల మంత్ర శక్తులను ఆజ్ఞాపించి, గద్దించి, బంధించి పారద్రోలు వేస్తున్నాం. సత్య సంబంధులందరూ ఆరోగ్యవంతులగుదురుగాక. సత్య సంబంధులందరూ ఉల్లాస వస్త్రము ధరింతురుగాక. సత్య సంబంధులందరూ ఆనందభరితులగుదురుగాక. సత్య సంబంధులందరూ ఐశ్వర్యవంతులగుదురుగాక. సత్య సంబంధులందరూ సర్వాంగ కవచము ధరించి యుద్ధము చేతురుగాక. పురష బహుందర బహురది బరాసి కందలరియదర బరాసి. గొప్ప ప్రభు, నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద డెలివరెన్స్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ డిక్లేరింగ్ ద ఫైనల్ విక్టరీ ఫర్ యువర్ చిల్డ్రన్. ఉరియాసి కందర బరాసి. ప్రభువా, నీకు వందనాలు. ఆకాశము నుండి అగ్ని దిగితే ఇప్పుడు సత్య నిరూపణ జరగదు. తర్కమే కావాలి అని మాకు నేర్పించిన నీ ప్రత్యక్షత కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ, నీ చేతిలో బలమైన సాధనాలుగా ఉండటానికి మమ్మను మేము ప్రతిష్ఠించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మదేవుని తోడు దివ్య మనోహర సహవాస్యమును చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి అంత్యకాలపు ఏలియాల దుండుగా సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయము. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి నీవని సమస్త క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇవాళ ఒక 2 ప్రకటనలు. అరుణ అభి వారి యొక్క కుమారుడు, వాడి పేరు చాణక్య అని పెట్టాను అనుకుంటాను నేనే. బాబు పుట్టెంటుకలు తీయటం కదా, కేశఖండన సందర్భంగా